ప్రాణవాయు హీలింగ్ అనేది మనం మందులు సూచించకుండా ఇతరులను తాకకుండా చేసే ప్రాణ చికిత్స అండి. యాక్చువల్‌గా మేము చెప్పబోయేది ఏంటంటే, ఇది ఒక అవగాహన కల్పించడానికి మాత్రమే ఈ సెషన్ అనేది. చెప్పేది మేమెవరం డాక్టర్స్ కాదు. అలాగే కనీసం నేనైతే సైన్స్ స్టూడెంట్ కూడా. నాకు తెలిసింది నాతోటి ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకుంటే వాళ్ళకి కూడా ఒక అవగాహన వస్తుంది ఆర్గాన్స్ మీద అన్న దాని ప్రకారమే దీన్ని షేర్ చేస్తున్నామండి. అలాగే అసలు మన ఎందుకు ఇలా ఆర్గాన్స్ గురించి తెలుసుకోవాలి అంటే కనుక, మన శరీరాన్ని అర్థం చేసుకోవాలి. మనకు వచ్చే రోగాలకి కారణాలు తెలుసుకోవాలి. జీవనశైలి మార్చుకోవాలి. ఇది మన ముందున్న ఎజెండా అన్నమాట. మనం ఎప్పుడైతే మనం కారణం తెలుసుకుంటామో మనం ట్రై చేస్తామన్నమాట జీవనశైలి మార్చుకోవటానికి. సో, అది మన ఎజెండా అన్నమాట. దానికోసమే ఈ అవగాహన కార్యక్రమం అనేది. మనిషి శరీరం అసలు ఎలా నిర్మించబడింది అనుకుంటే గనక, అసలు మనిషి శరీరం అనేది చాలా అద్భుతమైన నిర్మాణం మనందరికీ తెలుసు. చాలా క్లిష్టమైన వ్యవస్థల్లో కూడా ఒకటి అన్నమాట. చాలా అద్భుతమైన ఒక యంత్రం అన్నమాట. లివింగ్ మెషిన్ అన్నమాట. లైవ్ లైవ్ ఎగ్జాంపుల్ అంటూ ఉంటారు చూసారా? మనం గూడా ఒక అద్భుతమైన ఒక యంత్రం లాంటిదన్నమాట. అసలు మన శరీరం ఎలా వేటితో నిర్మించబడింది అని చూస్తే గనక, కణాలు అంటే సెల్స్, టిష్యూస్ కణజాలాలు, ఆర్గాన్స్ మనకందరికీ తెలుసు. మన శరీరంలో అనేక అవయవాలుంటాయని, కణాలుంటాయని వీటన్నిటి గురించి తెలుసు. అలాగే ఆర్గాన్ సిస్టమ్స్. మనం ఎప్పుడూ కూడా ప్రతిరోజు హీల్ చేసుకుంటున్నాం గదా! ఆర్గాన్ సిస్టమ్స్, డైజెస్టివ్ సిస్టమ్ అని, ఇమ్యూన్ సిస్టమ్ అని ఇవన్నీ అలాగే మన శరీరం, మన బాడీ అన్నమాట. ఇవన్నీ కలిసి మనం ఒక మనిషి శరీరం ఇలా తయారవుతుందన్నమాట ప్రతి ఒక్కళ్ళకి కూడా. మన శరీరంలో ప్రతి భాగము ఇంకో దాంతో కోరిలేట్ అయ్యి ఉంటుంది. అంటే ఒక ఆర్గాన్ పనిచేయాలంటే ఇంకొక ఆర్గాన్‌తో కోరిలేట్ అయితేనే పనిచేస్తుంది. ఉదాహరణకి మనకు ఒక అడుగు వేయాలనుకుంటున్నాం. అడుగు వేయాలి అని మన అనిపించిందనుకోండి మనసులో ఫస్ట్ మన బ్రెయిన్ ఒక సిగ్నల్ ఇస్తుంది. ఆ సిగ్నల్‌ని తీసుకొని మన నర్వస్ సిస్టమ్ అనమాట. నర్వస్ సిస్టము ఒక సందేశాన్ని అందుకుంటుంది. అది ఎక్కడి నుంచి ఇంకో సిస్టమ్‌కి ఎక్కడికెళ్తుంది? మన కండరాలకెళ్తాయన్నమాట. కండరాల నుంచి ఎముకలు దానికి మద్దతిస్తాయి. ఎముకలు ఎప్పుడైతే మద్దతిస్తాయో మనం నడక ఒక అడుగు వేయాలంటే ఏటి మనకు ప్రధానం జాయింట్స్ మన కీళ్ళనమాట. కీళ్ళు ఒక కదలికను కదులుతాయన్నమాట. కదిలితేనే మనం ఒక అడుగు వేస్తాం. అంటే ఒక అడుగు వేయాలంటే మన శరీరంలో ఇన్ని ఆర్గాన్స్ కోరిలేట్ అయ్యి పనిచేస్తేనే మనం ఒక అడుగు వేయగలుగుతాం. కానీ మనకదేం తెలీదు. జస్ట్ అడుగేసేస్తాం. ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో వేస్తాం. ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో అవి ఇంకా ఎన్నో వంతులు అవి సిగ్నల్స్ అందుకున్నాయి. ఎలా పనిచేస్తున్నాయి చాలా అద్భుతంగా అనిపిస్తుంది దాని గురించి ఆలోచిస్తూ ఉంటే. సో, ఒక ఆర్గాన్ పనిచేయాలంటే గనుక ఎప్పుడు కూడా కోరిలేట్ అయ్యి ఉంటుందన్నమాట. అసలు ఇదంతా కూడా ఒక బ్యూటిఫుల్ వ్యవస్థలాగా పనిచేస్తుందన్నమాట. అసలు మనం ఇదంతా ఎందుకు అర్థం చేసుకోవాలండి మనం? ఏదో నడుస్తున్నాం, తింటున్నాం, వెళ్తున్నాం అంటే కరెక్టే. కానీ ఏంటంటే మనకు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రోగం వచ్చినప్పుడు కొన్నిటికి కారణాలు అంతుపట్టవు. డాక్టర్స్ కూడా డయాగ్నోస్ చేయలేకపోతారు. అప్పుడు మన శరీరం గురించి మనకొక అవగాహన ఉంటే గనక మనకొచ్చినది మనకి మనం రికగ్నైజ్ చేయొచ్చండి. ఫలానా కారణం వలన వస్తుంది అని. అందుకని శరీరం ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటే వ్యాధులను అరికట్టొచ్చు. మన జీవన శైలి మార్చుకోవచ్చు. తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అందుకే మన శరీరం అంటే మనకి ఒక అవగాహన ఉండటం అనేది చాలా ముఖ్యం. సో, దాంట్లో భాగంగా మనం ఇవాళ మన ఎముకలు, సందులంటే జాయింట్స్, కీళ్ళు అనుకోండి వాటెవర్ ఇట్ మే బి. ఇవన్నీ కూడా ఇక్కడ మనకి ఫోటోలో ఇక్కడ చూపిస్తున్నారు కదా! ఇవన్నీ కూడా మనలో ఉన్న జాయింట్స్ అన్నమాట. ఎముకలు, జాయింట్స్ అన్నమాట ఇవన్నీ. సో, వీటి గురించి మనం ఒక నాకు తెలిసినంత మటుకు వివరిస్తాను. ఓకేనా అండి? ఎముకలు, జాయింట్స్ అన్నమాట. ఫస్ట్ బోన్స్. బోన్స్ గురించి మనం మాట్లాడితే గనక ఫస్టు మన శరీరంలో మొత్తం గూడా 206-300 వరకు ఎముకలుంటాయండి మన శరీరంలో. వీటికి ప్రధాన పనులేంటంటే గనక శరీరానికి ఒక ఆకారం ఇస్తాయి. అంతే కదా! బోన్స్ మనకెక్కడ గట్టిగా ఇలా నొక్కినా గూడా ఒక బోన్ తగులుతూ ఉంటుంది. సో, మన బోన్ స్ట్రక్చర్ అంటే అస్థిపంజర వ్యవస్థ. అది లేకపోతే మన శరీరం ఒక షేప్‌లో ఉండదు గనక. సో, మన శరీరం ఒక షేప్‌లో ఉంది అంటే దానికి ఆ ఎముకలే కారణం అన్నమాట. అలాగే మన అవయవాలను రక్షిస్తాయి. ఏం అవయవాలను రక్షిస్తాయి? మన హార్టొచ్చి మన రిబ్ కేజ్ మన లంగ్స్ లోపలుంటుంది. అది దాన్ని రక్షిస్తుంది. అలానే మనకు బ్రెయినొచ్చి మనకి మన పుర్రె లోపలుంటుంది. సో, ఇలా మనవి రకరకాల అవయవాలన్నిటిని ఇస్తూ ఉంటాయన్నమాట ఈ ఎముకలనేది. అలాగే రక్త కణాలు ఈ బోన్స్‌లోనే మనకి రక్త కణాలు తయారవుతాయన్నమాట. ఎముకల మధ్యలో బోన్ మ్యారో అని ఉంటుందండి. దాంట్లో రక్త కణాలు తయారవుతాయి. రక్త కణాలు ఎన్ని రకాలుంటాయి? మనకి 2 రకాలైన రక్త కణాలుంటాయి.
రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అన్నమాట. ఇక్కడ చూడండి మీకు మనకి ఈ దీంట్లో రెడ్ బ్లడ్ సెల్స్ ఏంటంటే మన శరీరంలో ఉన్న రక్తంలో ఉన్న ఆక్సిజన్ ని పీల్చుకుంటాయి అన్నమాట. ఆక్సిజన్ తీసుకుని అవి అవి సరఫరా అవుతున్నప్పుడు ప్రతి కణానికి వెళ్లి ఆక్సిజన్ అందిస్తూ ఉంటాయి అన్నమాట. ఎలా తీసుకుంటాయి ఆ రెడ్ బ్లడ్ సెల్స్ ఆక్సిజన్ అంటే మనం శ్వాస పీల్చినప్పుడు మన లంగ్స్ లో మనం ఎప్పుడైతే ముక్కులోంచి శ్వాస పీల్చామో అది లంగ్స్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఈ ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్ ని తీసుకుంటాయి అనమాట. మీరు ఈ ఫోటోని కొంచెం ఇలా ఎన్లార్జ్ చేసి చూసుకుంటే కనుక తెలుస్తాయి. పైన 3 చుక్కలు ఉన్నాయి కదా, అక్కడ మీకు ఆక్సిజన్ ఎలా పీల్చుకుంటాయి అన్నది ఫోటో కనిపిస్తుంది. సో ఆక్సిజన్ పట్టుకుంటుంది అనమాట. ఆ రెడ్ బ్లడ్ సెల్స్ అనేది ఆక్సిజన్ పట్టుకుని రక్తం ద్వారా శరీరం అంతా ప్రతి కణానికి ఆక్సిజన్ ఇస్తూ వెళ్తుంది అనమాట. ఎందుకు ఈ ఆక్సిజన్ ఇవ్వాలి అంటే కనుక కణాలు ఎనర్జెటిక్ గా ఉండాలంటే ఆక్సిజన్ అనేది చాలా అవసరం అనమాట. ఆక్సిజన్ లేకపోతే, ఆక్సిజన్ కణాలకు అందకపోతే గనక మనమే ఇదవుతాం అనమాట. అలసట వస్తుంది, బలహీనత వస్తుంది, తల తిరగటం వస్తుంది. సో ఇవన్నీ వస్తాయి. అందుకని రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి మనలో చాలా ముఖ్యమైనవి. అలాగే కార్బన్ డైఆక్సైడ్ ని కూడా ఇవి ఆక్సిజన్ ఇచ్చేసి కణాలకి అక్కడ ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకుని మళ్ళీ బ్యాక్ వెళ్ళి మనం కార్బన్ డైఆక్సైడ్ ని మన శ్వాస వదలటం ద్వారా వదిలేస్తాం కదా. రెడ్ బ్లడ్ సెల్స్ 2 పనులు చేస్తాయి. ఆక్సిజన్ తీసుకుంటాయి, కార్బన్ డైఆక్సైడ్ ని మళ్ళీ వెనక్కి పంపించేస్తాయి అనమాట. అలాగే ఇంకొకటి ఉంటాయి వైట్ బ్లడ్ సెల్స్. వైట్ బ్లడ్ సెల్స్ ఏంటి? ఇవి మనకి శరీరానికి రక్షణ సైన్యం లాంటివి అనమాట. అన్ని రక్షిస్తూ ఉంటాయి వైట్ బ్లడ్ సెల్స్. వేటి నుంచి రక్షిస్తాయి అంటే కనుక బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి కొన్ని రక్షిస్తూ ఉంటాయి అన్నమాట. ఎలా పనిచేస్తాయి అంటే గనక ఇక్కడ మీకు ఫోటోలో కనిపిస్తుంది సరే, బ్లూ కలర్ లో ఉన్నది ఒక సూక్ష్మక్రిమి అనుకోండి, ఆ పక్కన ఉన్నది వైట్ బ్లడ్ సెల్స్. మనకి అది ఏం చేస్తుంది? ఏదైనా ఒక సూక్ష్మజీవి ప్రవేశించింది అనగానే దాన్ని గుర్తిస్తుంది. ఫస్ట్ గుర్తించి దాన్ని రెండో ఫోటోలో చూసారా, దానికి వెళ్ళి దాన్ని కప్పేసింది అనమాట. దాని మీద దాడి చేసేసి దాన్ని నాశనం చేసేస్తాయి అనమాట వైట్ బ్లడ్ సెల్స్. అందుకే ఈ వైట్ బ్లడ్ సెల్స్ ని మంది ఇమ్యూన్ సెల్స్ అంటారు అనమాట. అంటే మన ఇమ్యూనిటీని కాపాడుతూ ఉంటాయి అన్నమాట. అలాగే ప్లేట్లెట్స్ ఇవి రక్తస్రావం అవ్వకుండా అవుతాయి అనమాట. మనకి ఏదైనా గాయం అవ్వగానే అక్కడికి ప్లేట్లెట్స్ వెళ్ళి పైన మనకు ఒక గారలాగా రక్తస్రావం ఆగిపోగానే ఒక చుట్టూ ఒక గట్టిగా ఒక లాంటిది ఏర్పడుతుంది చూసారా, అది ప్లేట్లెట్స్ వల్ల అనమాట. అది అలా రక్తస్రావాన్ని ఆపుతాయి అనమాట. ప్లేట్లెట్స్ గడ్డకట్టేలా చేస్తాయి అనమాట. దీంతో ఏమవుతుందంటే మన రక్తస్రావం ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. అలాగే బోన్స్ లోనే మనకు కాల్షియం నిల్వ ఉంటుంది. మనకు శరీరం అవసరమైన కాల్షియం అంతా కూడా మన బోన్స్ లోనే ఉంటుంది అనమాట. నెక్స్ట్ది అసలు ఎముకలు ఎందుకు బలహీనపడతాయి? ఫస్ట్ కాల్షియం లోపం మూలంగా. అలాగే కాల్షియం అంటే మన శరీరంలో ఏంటంటే 99% మన శరీరంలో ఉన్న కాల్షియం ఎముకల్లోనూ మన దంతాల్లోనూ ఉంటుంది. మిగతా 1% కణాల్లో ఉంటుందన్నమాట. అందుకని మనకి ఎవరికైనా ఫ్రాక్చర్స్ అవన్నీ ఎక్కువ అవుతుంటే గుల్లబారిపోయినాయి, మీకు కాల్షియం తక్కువైందని చెప్తుంటారు పెద్దవాళ్ళు చాలా మంది వెళ్ళినప్పుడు. సో మనకి ఎముకల్లోనే 99% ఉంటుంది, మన దంతాల్లో కూడా. వీటికి కారణాలు ఏంటంటే సామాన్యంగా మనకి కాల్షియం తగ్గిపోవడానికి మన బలవర్ధకమైన ఆహారం అంటే ఏజ్ కూడా ఒక ప్రభావమే. ఏజ్ పెరిగిన కొద్దీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. అలాగే మన డైట్ కూడా ఒక ప్రధాన కారణం అన్నమాట. అలాగే రెండోది విటమిన్ డి లోపం. మన శరీరంలో మనం ఎంత కాల్షియం తీసుకున్నా సరే విటమిన్ డి సరిగ్గా లేకపోతే గనక ఆ విటమిన్ డి ఉంటేనే ఆ కాల్షియాన్ని మనం అబ్జార్బ్ చేసుకుంటుంది శరీరం. విటమిన్ డి ఎప్పుడైతే లేదో మనం ఎంత కాల్షియం తిన్నా కూడా వృధానే అనమాట. సో వైటమిన్ డి కూడా మనకి కంపల్సరీగా ఉండాలి. మనకు తెలుసు అందరికీ కూడా సూర్యరశ్మిలోకి వెళ్ళి కూర్చోండి, కొంతమంది కుదరకపోతే టాబ్లెట్స్ కూడా ఇస్తుంటారు. ఎందుకు అంటే కనుక ఇప్పుడు మనం చాలా మంది ఇంట్లో కూర్చునే పని చేస్తారు, ఆఫీసులకు వెళ్తారు, కానీ అక్కడ కూడా అన్ని ఏసీలు అయిపోయినాయి. ఇదివరకు అంటే ఉత్త ఫ్యాన్లు చెమట పోస్తుందని కనీసం బయటకు కూడా బయటకన్నా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అది లేదు కదా, ఏసీలు ప్రతి చోట. సో వైటమిన్ డి అనేది అందరిలో తగ్గిపోతుంది అనమాట. ఈ వైటమిన్ డి ఎప్పుడైతే లేదో కాల్షియం అనేది మన ఎముకలకి అందదు. అలాగే వ్యాయామం లేకపోవటం. ఎముకలు బలంగా ఉండాలంటే కనుక శరీరం కదలాలి కంపల్సరీగా. కదిలితేనే వ్యాయామం. అంటే ఇంట్లో లేచి తిరుగుతున్నానండి అంటే అలా కాదు. కొంచెం ఒక పర్టిక్యులర్ పీరియడ్ లో మీ శరీరం కంటిన్యూస్ గా చేయాలి ఆ ప్రాసెస్. అది చేస్తేనే శరీరం కదలదనమాట. ఎందుకు అంటే ఎముకలు బలంగా ఉండటానికి. వ్యాయామం లేకపోతే ఏమవుతుంది? బలహీనం అయిపోతాయి అనమాట. కాల్షియం నిల్వ తగ్గుతుంది. ఎక్కువసేపు కూర్చుని చేసే వర్క్సే కదా ఇప్పుడు అందరూ కూడా ల్యాప్టాప్స్ ముందు ఇవన్నీ చూసి, దీని వలన ఏమవుతుంది అంటే కనుక ఎముకలు బలహీన పడిపోతుంటాయి. అందుకే చాలా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కనీసం 1 గంట మీరు కంటిన్యూస్ కూర్చుంటే ఒక 10 నిమిషాలైనా లేచి అటు ఇటు తిరగండి అని చెప్తూ ఉంటారు అనమాట. సో నెక్స్ట్ది హార్మోనల్ మార్పులు. ఇది యాక్చువల్గా ఏంటంటే లేడీస్ లో
మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళలో ఎక్కువగా ఈ ఎముకలు బలహీన పడిపోతాయన్నమాట. ఎందుకంటే ఆ ఈస్ట్రోజెన్ హార్మోన్ అనేది మన ఎముకల్ని రక్షిస్తుంది. ఇది ఎప్పుడైతే తగ్గిందో ఎముకలు బలహీన పడతాయన్నమాట. ఎముకలు ఎప్పుడైతే బలహీన పడ్డాయో దాంట్లో కాల్షియం లేకపోతేనే బలహీన పడతాయి. అది 2. అలాగే దానివల్ల ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే థైరాయిడ్ సమస్యలు, హైపోథైరాయిడిజం ఉంటే గనుక ఎముకల్లో కాల్షియం తగ్గిపోతుంది. దీంతో తగ్గిపోతుంది. మనకి ఆహ్, ఎముకలు బలహీనంగా తయారవుతాయన్నమాట. అలాగే స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు గూడా, ఈ స్ట్రెస్ ఎప్పుడు ఎక్కువైతుందో మనిషిలో కార్టిసాల్ అనే హార్మోన్ పెరుగుతుంది. ఈ హార్మోన్ మూలంగా ఏమవుతుందంటే, ఇది ఎముకల్లో ఉన్న కాల్షియాన్ని తగ్గిచ్చేస్తుందన్నమాట. కార్టిసాల్ అనే హార్మోను ఎముకల్లో ఉన్న కాల్షియాన్ని తగ్గిస్తుంది. అందుకని ఎముకలు బలహీన పడిపోతాయన్నమాట. సో, ఇవన్నీ మనకి ఎముకలు బలహీన పడటానికి గల కారణాలు. మెయిన్ ఇప్పట్లో ఎక్కువ కారణం ఏంటంటే, కూర్చొని వ్యాయామం లేకపోవటం, స్ట్రెస్ అనేది ప్రతి వాళ్ళకి ఈ 2 మెయిన్ రీజన్స్ అన్నమాట. ఈ స్ట్రెస్ అనేది ఫస్ట్ రీజన్‌గా కూడా తీసుకోవచ్చు మనం. ప్రతి వాళ్ళకి కూడా స్ట్రెస్ ఎక్కువైపోయింది. సో, దాంతో అందరూ గూడా చిన్న చిన్న పిల్లలకే జాయింట్ పెయిన్స్ అంటున్నారు. చాలా ప్రాబ్లమ్స్ చెప్తున్నారన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడాలనుకున్న దాంట్లో ఎముకలు, నెక్స్ట్ జాయింట్స్. జాయింట్స్ ఏంటంటే మన శరీరం కదలటానికి పనికొస్తాయి. అటు ఇటు కదలటానికనమాట. ఇక్కడ చూసారా మనకి అంటే మన మోకాళ్ళు, మన చేతులు, మన మెడ ఇక్కడ మీకున్నాయి చూసారా? మన ఫింగర్స్, మనకి స్కల్ దగ్గరున్నది, మోకాళ్ళు ఇవి కూడా మనం కదలటానికి పనికొస్తాయన్నమాట. అంటే అటు ఇటు కదులుతూ ఉంటాయి. ఫస్ట్‌దేంటంటే మన హింజ్ జాయింట్స్ అంటారనమాట. కదలటానికి కొన్ని కొన్ని రకాల పేర్లున్నాయి వాటికి. హింజ్ జాయింట్స్ అంటే ఏంటంటే మోకాలు, మోచెయ్యి. ఇవేంటంటే తలుపు వేసి తీస్తూ ఉంటాం గదా! అలాగా పనిచేస్తాయన్నమాట. హింజ్ జాయింట్ పైకి, కిందకి కదలటానికి జస్ట్ పక్కకి, కిందకి అక్కడ వరకే అన్నమాట. హింజ్ జాయింట్స్ అంటారు. మోకాలు, మోచెయ్యి దగ్గరున్న జాయింట్స్‌ని హింజ్ జాయింట్స్ అంటారనమాట. అలాగే బాల్ అండ్ సాకెట్స్ ఇవి మనకి భుజము, హిప్ మన వెనకాల తొడ దగ్గర ఉంటుంది గదా! తొడకి, కాలికి మధ్యలో బాల్ జాయింట్స్ అంటారు. బాల్ జారిపోయిందని పెద్దవాళ్ళలో కొంతమంది చెప్తుంటారు కదా! అవి బాల్ జాయింట్స్ అన్నమాట మనకి. అలాగే పివట్ జాయింట్స్ అంటారు. ఇవి కదలికన్నమాట. అటు ఇటు తిరుగుతాయి. ఎటు తిప్పినా గూడా తిరుగుతాయన్నమాట మాక్సిమం. మెడ మెడ అది దాన్ని పివట్ జాయింట్స్ అంటారు. అంటే శరీరానికి కదలిక ఇస్తుందన్నమాట. సో, ఇన్ని రకాలైన జాయింట్స్ ఉన్నాయి మనకి. మన శరీరంలో అన్నమాట. నెక్స్ట్ ఈ జాయింట్స్ కదలటానికి మనకి కొన్ని పనిచేస్తాయి. అదేంటంటే కార్టిలేజ్, సెనోవియల్ ఫ్లూయిడ్ 2 పనిచేస్తాయి. ఈ కార్టిలేజ్ అంటే ఏంటంటే, ఎముకల చివరన ఉన్న మృదువైన పొర అన్నమాట. కార్టిలేజ్ అంటే అన్నమాట. ఆ పొర అది ఆ జాయింట్‌ని రక్షిస్తూ ఉంటుందన్నమాట. దాన్ని కార్టిలేజ్ అంటారు. ఎముకలు ఎందుకు పనికొస్తుంది ఈ కార్టిలేజ్ అంటే అండి, ఒక ఎముకతో ఒక ఎముక రాపిడి లేకుండా ఆ కార్టిలేజ్ రక్షిస్తూ ఉంటుందన్నమాట. ఆ 2 ఒకటికొకటి గుద్దుకోకుండా, రాసుకోకుండా ఆ కార్టిలేజ్ మనకి పనిచేస్తుంది. అలాగే 2 ఎముకల మధ్య ఒత్తిడిని తగ్గిస్తూ ఉంటుంది. అలాగే జాయింట్ అనేది సాఫీగా కదలటానికి కార్టిలేజ్ పనిచేస్తుందన్నమాట. మనం నడిచేటప్పుడు మోకాళ్ళ మీద చాలా బరువు పడుతూ ఉంటుంది గదండీ! ఆ ఒత్తిడిని తగ్గిస్తుందన్నమాట. ఎందుకు అంటే గనక ఈ కార్టిలేజ్ అనేది ఒక కుషన్ లాగా పనిచేస్తుంది. కుషన్ లాగా పనిచేసి మనకి అక్కడ రక్షణ ఇచ్చింది కాబట్టి మనం చాలా సాఫీగా నడవగలుగుతున్నాం అన్నమాట. రెండోది సైనోవియల్ ఫ్లూయిడ్ అన్నమాట. ఇదేంటంటే ఈ మన జాయింట్ లోపల ఒక ద్రవం లాంటిది. సైనోవియల్ ఫ్లూయిడ్ అంటే గనక. అంటే ఒక ఇప్పుడు మనం సైకిల్ నడవాలన్నా, లేకపోతే కుట్టు మిషన్ ఇలాంటి వాటికి ఆయిల్స్ వేస్తూ ఉంటాం కదా! మనం లూబ్రికెంట్స్ అన్నమాట. ఈ లూబ్రికెంట్ లాగా పనిచేస్తుంది సైనోవియల్ ఫ్లూయిడ్. అంటే ఇది కూడా మనకి జాయింట్ సులభంగా కదలటానికి పనికొస్తుందన్నమాట. అలాగే ఫ్రిక్షన్స్ అంటే ఇలా అన్నమాట. ఇలా మూవ్‌మెంట్స్ ఉన్నప్పుడు అలా మూవ్‌మెంట్స్ జరగటానికి పనికొస్తుంది. అలాగే కార్టిలేజ్‌ని కూడా రక్షిస్తూ ఉంటుంది ఈ సైనోవియల్ ఫ్లూయిడ్. అసలు సమస్య ఎందుకొస్తుంది మనకి అనుకున్నప్పుడు ఇన్ని ఇన్ని రక్షిస్తున్నాయి గదండీ! మరి మనకెందుకొస్తుంది ఈ ఎముకలకి, జాయింట్స్‌కి సమస్య అన్నప్పుడు వయసు పెరిగే కొద్దీ వస్తుంది. అలాగే స్ట్రెస్ మూలంగా వస్తుంది. కార్టిలేజ్ ఏంటంటే వయసు పెరుగుతున్న కొద్దీ మనకి పలచబడిపోతూ ఉంటుందన్నమాట. అలాగే సైనోవియల్ ఫ్లూయిడ్ గూడా తగ్గిపోతుంది. అప్పుడు ఎప్పుడైతే ఈ కార్టిలేజ్‌వి, ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గాయో ఎముకలకు ఒకదానికొకటి రాపిడి జరుగుతూ ఉంటుందన్నమాట. రాపిడి ఎప్పుడైతే జరిగిందో అప్పుడు మనకి నొప్పొస్తుంది. స్టిఫ్‌నెస్ వచ్చేస్తుంది. కొంతమంది అసలు మోకాలు ఇలా వెనకాలకి వంచాలన్నా గూడా వంచలేరు. అడుగు జరపాలన్నా ఇటు జరపలేరనమాట. స్టిఫ్‌నెస్ వస్తుంది. దీన్నే ఆర్థరైటిస్ అంటారనమాట మనం. దీన్నే ఆర్థరైటిస్ అంటారు. ఇక్కడ దాకా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా?
అర్థమవుతోందా? నో మేడం. నాకెందుకో ఎవరి వాయిస్ వినిపించట్లేదు. సరే. ఇప్పుడు లిగమెంట్స్ అండ్ మజిల్స్. మనం శరీరంలో మనం ఫస్ట్ చెప్పుకున్నాం ఎముకలున్నాయి మన శరీరానికి నిర్మాణం ఇస్తాయి ఇవి అని. ఓన్లీ ఎముకలుంటే సరిపోదు మనకి. ఇవి లిగమెంట్స్ కూడా లిగమెంట్స్ అండ్ మజిల్స్ తోడుంటేనే ఎముకలు మన శరీరంలో నిలబడి ఉంటాయన్నమాట. ఎముకలను కదిలించడానికి కండరాలు ముఖ్యమైన ప్రధాన పాత్ర వహిస్తాయి. మన ఎముకకి జాయింట్స్ కదిలించాలంటే మనకు కార్టిలేజ్, సెనోవియల్ ఫ్లూయిడ్ ఎలా ముఖ్యమో అలాగే మన ఎముకలు కదలాలంటే గనక మనకి లిగమెంట్స్, మజిల్స్ అనేవి చాలా ముఖ్యమైనవన్నమాట. అసలు లిగమెంట్స్ అంటే ఏంటి? అంటే గనక లిగమెంట్ అంటే గనక ఒక రబ్బర్ బ్యాండ్ అనుకోండి యాక్చువల్‌గా. అంటే ఎముకల మధ్య ఎముకని పట్టి ఉంచే మనకి రబ్బర్ బ్యాండ్ అన్నమాట అది. మో ఎముకల్ని అంటే ఒకదాన్ని జాయిన్ చేయడానికి మధ్యలో ఈ లిగమెంట్స్ అనేవి ఇలా ఉంటాయన్నమాట. అంటే రెండిటిని జాయిన్ చేసి ఉంటాయన్నమాట అవి లిగమెంట్స్. ఇవి మోకాళ్ళు జాయింట్స్ లో కూడా ఈ లిగమెంట్స్ అనేవి అంటే పైన ఒకటి ఉంటుంది, కింద ఒక ఎముక ఉంటుంది కదా! దాన్ని కూడా పట్టి ఉంచుతాయన్నమాట ఈ లిగమెంట్స్ అనేవన్నమాట. ఈ లిగమెంట్స్ లేకపోతే జాయింట్ అనేది దాన్ని స్టెబిలిటీగా ఉండదన్నమాట. జాయింట్ అనేది స్థిరంగా ఉండదు. అందుకని ఈ లిగమెంట్స్ బాగా పనిచేస్తాయన్నమాట. ఎముకలు ఎప్పుడైతే ఈ లిగమెంట్స్ ఇదైతాయో ఎముకలు జారిపోయే అవకాశం ఉంటుందన్నమాట. మనం అంటే జస్ట్ ఇలా జారి పడిపోతూ ఉంటారు పెద్దవాళ్ళయ్యాక చూసారా? అప్పుడు ఈ లిగమెంట్స్ అనేవి వీక్ అయిపోతున్నాయి. అలా అలా ఎప్పుడైతే వీక్ అయినాయో జారి పడిపోతూ ఉంటారు. తొందరగా ఫ్రాక్చర్స్ ఇవన్నీ అవుతాయన్నమాట ఈ లిగమెంట్స్. రెండోది ఏంటంటే మజిల్స్. మజిల్స్ అంటే ఏంటంటే కండరాలు అందరికీ తెలుసు కదా! కండరాలు. ఇవి ఎముకలకు అటాచ్ అయ్యి ఉంటాయి ఈ కండరాలనేవి. అలాగే ఇవేంటంటే ఇలా మూవ్‌మెంట్ పట్టుకోవటం, ఇలా వదలటానికి సహాయపడతాయన్నమాట. ఇప్పుడు ఎముకలు గాని, జాయింట్స్ కానీ ఇవి ఇలా వదులుతాయి, ఇలా పట్టుకుంటాయి. వదులుతాయి, పట్టుకుంటాయి. మన కదలిక ప్రకారం అన్నమాట. అప్పుడే మనం ఎప్పుడైతే ఇలా కదులుతాయి, వదులుతాము, పట్టుకుంటాము ఉంటామో అప్పుడు శరీరం మూవ్‌మెంట్ జరుగుతూ ఉంటుంది. అంటే కదలిక జరుగుతూ ఉంటుందన్నమాట. మనం ఇలా చెయ్యి పైకెత్తామనుకోండి, పైకెత్తినప్పుడు పైకెత్తడానికి, కిందకి అంటే పైకెళ్ళటానికి లూజ్ అవుతుంది. కిందకొచ్చేటప్పుడు మళ్ళా మామూలుగా టైట్‌గా వచ్చేస్తూ ఉంటుంది కదా! సో, దానికి మనకి మజిల్స్ అనేవి తోడ్పడతాయన్నమాట. అసలు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలా మందికి కండరాలు బలహీనం అయిపోతూ ఉంటాయి మజిల్స్ అనేవన్నమాట. అసలు ఈ మజిల్స్ అనేవి ఇప్పుడు చాలా మంది ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో, అలాగే ఒక వయసు 50 వయసు వచ్చి 50 దాటుతున్న వాళ్ళలో కూడా మజిల్ వీక్ అయిపోయిందండి మీకు అంటూ ఉంటారనమాట. సో, అసలు మజిల్ వీక్ అయిపోవడం అంటే గనక వయసు పెరుగుతున్న కొద్దీ మజిల్ వీక్ అయిపోతుంది. మజిల్ గెయిన్ చేయాలండి మీరు కొంచెం కొంచెం వ్యాయామం చేయండి అంటుంటారు. అసలు ఈ మజిల్స్ మనకి ఎందుకు ముఖ్యమైనవంటే గనక, ఈ మజిల్స్ కనుక బలంగా ఉంటే మనకి జాయింట్స్‌కి బాగా మద్దతిస్తాయి. ఎప్పుడైతే జాయింట్స్‌కి మద్దతొచ్చిందో మనకి అవి నొప్పి తగ్గుతాయి మనకు ఆ జాయింట్స్. ఏదైనా చూసారా మీకు ఒక జాయింట్ పెయిన్స్ వచ్చినప్పుడు నడుముకి కానీ, మోకాళ్ళకి కానీ ఒక బ్యాండ్ ఇస్తూ ఉంటారు. బ్యాండ్ బ్యాండ్ అంటే మీకు దానికి సపోర్ట్ కోసం అన్నమాట. ఎప్పుడైతే మనకి మజిల్ వీక్ అయిపోయిందో ఇంకో దాన్ని అసలు మజిల్ మనకి సపోర్ట్ ఇస్తుంది. అది ఇవ్వట్లేదు కాబట్టి మనం ఒక బ్యాండ్స్ ఏసుకుంటాం అన్నమాట దాని సపోర్టింగ్‌కి. సో, అది అది మద్దతిస్తాయన్నమాట. ఈ మజిల్స్ అనేవి మన జాయింట్స్‌కి మద్దతిస్తూ ఉంటాయి. అలాగే జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి. ఎప్పుడైతే మజిల్స్ బలహీనంగా ఉన్నాయో మనకి జాయింట్స్ మీద ఒత్తిడి పెరుగుతుందన్నమాట. నొప్పి ఎక్కువవుతుంది. అందుకే ఇవి మనకి ఎక్సర్సైజ్ అనేది చాలా ముఖ్యం బాడీకి. 50 ఏళ్ళొచ్చినా, 60 మేము పెద్ద వయసు వాళ్ళం అయిపోయామండి. మేమేం ఎక్సర్సైజ్ చేస్తామని అనుకోకూడదు ఎవరు గూడా. ఎక్సర్సైజ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అంటే మీరు సింపుల్‌గానే నేను ఇంట్లో నడుస్తానండి, ఆ పని చేస్తాను, ఈ పని చేస్తాను, అటు తిరుగుతాను, ఇటు తిరుగుతాను కాదు. రోజు ఒక ఫిక్స్డ్ టైమ్‌కి ఒక హాఫ్ అన్ అవర్ అయినా వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, లేకపోతే యోగా చేయాలి. సింపుల్ మూవ్‌మెంట్సే. మీరు చిన్న పిల్లలు చేసినట్టుగా స్ట్రెచెస్ అవి చేయకుండా ఎప్పుడైతే మీరు అప్పుడు మీరెప్పుడైతే మూవ్‌మెంట్ వచ్చిందో మీ బాడీకి మజిల్ కొంచెం రీగెయిన్ అవ్వటం మొదలుపెడుతుందన్నమాట. అందుకని ఎక్సర్సైజ్ అనేది చాలా ముఖ్యం. అసలు మనకి నొప్పులకి ఈ జాయింట్ పెయిన్స్‌కి అసలు కారణాలేంటి? అంటే గనక వయస్సు ఫస్ట్‌ది. వయసు పెరిగే కొద్దీ ఇందాక చెప్పుకున్నాం మనం కార్టిలేజ్ పలచబడిపోతుందని, సెనోవిల్ ఫ్లూయిడ్ తగ్గుతుందని చెప్పి. దీంతో ఏంటంటే జాయింట్ పెయిన్స్ అనేవి ఎక్కువొస్తుంటాయి. అలాగే అధిక బరువు. బరువు ఎక్కువ ఉండటం మూలంగా కూడా మోకాళ్ళపై ఒత్తిడి ఎక్కువ పెరుగుతుంది. మనం ఎప్పుడైతే బరువు ఎక్కువ ఉన్నామో మోకాళ్ళపై ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి ఎప్పుడైతే ఉండాల్సిన వెయిట్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు
కార్టిలేజ్ తొందరగా దెబ్బతింటుందనమాట. సో, అందుకని కార్టిలేజ్ అనేది మనకి ఎముకల మధ్య కుషన్‌లా పనిచేస్తుంది. అది దెబ్బతింటే గనక ఎముకలు ఒకదానితో ఒకటి రుద్దుకుంటాయి. ఫ్రిక్షన్ పెరుగుతుంది. అలాగే స్టిఫ్‌నెస్ అయిపోతాయి మధ్యలో 2 జాయింట్స్ కూడా. అది ఎప్పుడైతే స్టిఫ్‌నెస్ వచ్చిందో అప్పుడు మీకు నొప్పనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తూ ఉంటుందనమాట. దీన్నే మనం పోగా పోగా ఏం చేస్తారంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటారనమాట. తర్వాత లిగమెంట్ గాయాలనమాట. లిగమెంట్స్ ఈ మనకి చిన్న హెయిర్ ఫ్రాక్చర్ అంటూ ఉంటారు. మనకెక్కడైనా అలా జరిగినా గూడా, లేదా లిగమెంట్స్ కొంచెము ఇది టేర్ అయిపోతూ ఉంటాయి. అంటే వాటిని చిరిగిపోతూ ఉంటాయన్నమాట. అదే రబ్బర్ బ్యాండ్స్ అన్నాం గదా! అవి. రబ్బర్ బ్యాండ్ అనేది ఒక్కొక్కసారి విరిగిపోతూ ఉంటుంది గదా! మనం వాడగా ఏమవుతుందో తెగిపోతూ ఉంటుంది. అలా అయినా గూడా మనకి, మనకి జాయింట్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. దాని వలన స్వెల్లింగ్ వస్తూ ఉంటుంది. మనం మూవ్‌మెంట్ అనేది చాలా తక్కువవుతుందనమాట. మనం కదలలేకపోతూ ఉంటాం అనమాట. ఎందుకు కదలలేకపోతాం అంటే పెయిన్ ఎక్కువ. అడుగు తీసి అడుగు వేయాలంటే భరించలేని నొప్పొచ్చినప్పుడు మనం నడవలేకపోతూ ఉంటాం. సో, దానివల్ల పెయిన్ ఎక్కువగా ఉంటుందనమాట. ఈ లిగమెంట్స్ ఎప్పుడైతే గాయాలయ్యాయో. అలాగే థైరాయిడ్ సమస్య మూలంగా. థైరాయిడ్ సమస్య కూడా జాయింట్ పెయిన్‌కి కారణమవుతుంది. ఎందుకంటే హైపోథైరాయిడిజం ఉందనుకోండి, మనకి మజిల్స్ అనేవి గట్టి పడిపోతూ ఉంటాయన్నమాట. అలాగే జాయింట్స్ స్టిఫ్ అయిపోతూ ఉంటాయి. ఎవరికైతే హైపోథైరాయిడిజం ఉందో వాళ్ళ జాయింట్స్ స్టిఫ్ అవుతాయి. దీనివల్ల ఏమవుతుంది, ప్రతి పని చేయాలన్నా కూడా అలసట. బాగా తొందరగా అలసిపోతూ ఉంటారనమాట. అలాగే ఎప్పుడైతే మనకి ఒక పని మనం చేయాలనుకున్నప్పుడు అది చేయలేమనుకోండి, దాని మూలంగా కూడా మనం స్ట్రెస్ ఫీల్ అయిపోతూ ఉంటాం గదా! అయ్యో! నేను ఇది చేయలేకపోతున్నాను. నా నొప్పులొచ్చేసాయి. ఇవి ఎప్పుడు తగ్గుతాయో అనే థింకింగ్‌లోకెళ్ళిపోతే దాని మూలంగా కూడా స్ట్రెస్ వచ్చేస్తుంది. స్ట్రెస్ ఉన్నా గూడా ఇందాక మనం చెప్పుకున్నాం కార్టిసాల్ అనే హార్మోన్ పెరుగుతుంది. దీనివలన ఈ హార్మోన్ ఏంటంటే ఇన్‌ఫ్లమేషన్ మన శరీరంలో ఉన్న ఇన్‌ఫ్లమేషన్ అన్నమాట పెరుగుతుంది. మజిల్ టైట్ అవుతాయి. మీకెక్కడ చూసినా గూడా మీరు జాయింట్స్ కానీ, బోన్స్ కానీ ఎక్కడ చూసినా ఇవే చెప్తూ ఉంటారు. ఇవే వస్తూ ఉంటాయి మనకి. లిగమెంట్స్, కార్టిలేజ్, థైరాయిడ్, స్ట్రెస్. ఇదే మొత్తం మెయిన్ కారణం అన్నమాట. మనం మొత్తం జీమీటి మొత్తంలో కూడా వీటి గురించే మాట్లాడుకుంటాం మనం. అంటే ఇవన్నీ ఎంత మనకి మనం ఎంత జాగ్రత్తగా చూడాలన్నది మనం అర్థం జేసుకోవాలి. అలాగే నెక్స్టొచ్చి ఆస్టియోఆర్థరైటిస్. అంటే ఇక్కడ చూసారా మీకు మామూలు ఎముక ఆస్టియోపొరోసిస్ వచ్చినప్పుడు అంటే ఎముక లోపల పలచబడిపోతూ ఉంటుందన్నమాట. ఇక్కడ మనిషి పక్కన ఉన్న వాటిల్లో కూడా చూసారా మామూలుది ఇక్కడ గుల్లబారిపోయినట్టుంది. పైనది కూడా రౌండ్స్ ఉన్నవి కూడా మామూలుగాను గుల్లబారిపోయినట్టు ఉంటుందన్నమాట. అంటే ఎముకల్లో ఉన్న బలం తగ్గుతుంది. ఇదొచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఒక చిన్నగా ఊరికే జస్ట్ ఇలా వెళ్లి గోడకు గుద్దుకున్నా కూడా మీకు ఫ్రాక్చర్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఇలా గోడకు గుద్దుకున్నా కూడా ఫ్రాక్చర్ అయిపోవడం అనేది ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి మెనోపాజ్ తర్వాత ఇందాక చెప్పుకున్నాం మనమే ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది. ఈస్ట్రోజన్ ఎప్పుడైతే తగ్గిపోయిందో వాళ్ళకి తొందరగా ఈ టేర్స్ అనేవి బోన్స్‌లో ఫ్రాక్చర్స్ అనేవి తొందరగా అయిపోతూ ఉంటాయన్నమాట. ఈ ఆస్టియోపోరోసిస్ అనేది ఒక సైలెంట్ డిసీజ్ అంటారనమాట. ఎందుకంటే ఇది మనం ముందు గుర్తించలేం. ఎముకలు బలహీనం అయితున్నాయి అన్న సమస్య మనకసలు కనిపించదు ఫస్ట్. ఎప్పుడైనా మనకొక ఫ్రాక్చర్ అయిన తర్వాత గాని, ఓహో! మనకి ఆస్టియోపోరోసిస్ ఉంది అని డాక్టర్ చెప్తే గాని మనం గుర్తుపట్టలేని డిసీజ్ అనమాట ఇది. అంటే గొల్లబడిపోవటం అనేది వాటి గురించి మనకు ముందు వస్తూ ఏ సూచనలు ఉండవు. మనకి ఎటువంటి ఆలోచన కూడా ఉండదు. ఎముకలు గొల్లబడిపోతున్నాయి అని చెప్పి. ఎముకలు పల్చగా మారతాయన్నమాట. మోనోపాజ్ తర్వాత ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇందాక చెప్పుకున్నాం చిన్న గాయంతో కూడా ఇదవుతాయి. నెక్స్ట్ థైరాయిడ్ ప్రభావం వల్ల కూడా అన్నమాట. థైరాయిడ్ మూలంగా కాల్షియం తగ్గిపోతూ ఉంటుంది. కండరాలు గట్టిపడిపోతూ ఉంటాయి. దానివల్ల జాయింట్ నొప్పులు మనిషి తొందరగా అలసిపోతూ ఉంటారు. థైరాయిడ్ ప్రభావం వలనన్నమాట. అలాగే ఇప్పుడు మనకి మోకాళ్ళ నొప్పులు. మోకాళ్ళ నొప్పి చాలా మందికి ఈ రోజుల్లో చాలా మంది చెప్తున్నారు మోకాళ్ళ నొప్పులు కారణం అని చెప్పి. కారణాలేంటంటే కార్టిలేజ్ కార్టిలేజ్ అనేది దెబ్బతింటము. లెగమెంట్స్ ఏవైతే మనం బ్యాండ్స్ అనుకున్నామో అవి తెగిపోవటము, విరిగిపోవటము, అధిక బరువు. ఎందుకు పోతాయంటే అధిక బరువు ఉండటం మూలంగా ఈ లెగమెంట్స్ అనేవి తొందరగా టేర్ అవుతూ ఉంటాయన్నమాట. అలాగే విటమిన్ డి లోపము.
దీనివల్ల ఏమవుతుందంటే మనం ఒక అడుగు ముందుకెయ్యాలన్నా భయపడుతూ ఉంటాం. దాంతో మనం స్ట్రెస్‌కి ఫీల్ అవుతూ ఉంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, ఇలా మనం చూసారా ఒత్తిడికి గురైనప్పుడు ఈ రెడ్ కలర్‌లో ఉన్నవి అలాగే లిగమెంట్స్ మనకెప్పుడైతే ఈ లిగమెంట్స్ ఉన్నాయో ఒక జాయింట్ టు జాయింట్ పైన, కింద 2 కలిసిపోయి మనకి అది రాపిడ్ అనమాట. అలా రెడ్ కలర్‌లో చూపిచ్చారు ఇక్కడనమాట. ఇక్కడ కూడా చూడండి ఈ ఫోటోలో. ఇక్కడ మీకు రైట్ సైడ్ ఉన్నది ఎటు కనిపిస్ ఈ రెడ్ కలర్‌లో ఉన్నది జాయింట్స్ చూసారా? ఆల్రెడీ దానికి దెబ్బ తగిలి అదంతా టేర్ అయిపోయి డ్యామేజ్డ్ కార్టిలేజ్ అనమాట అది. ఇలా రెడ్‌గా అయిపోయి ఇదంతా చూసారా ఎట్లా ఉందో? లిగమెంట్స్ వాచిపోయినాయి లిగమెంట్స్ అన్నమాట. సినోవియల్ ఫ్లూయిడ్ తగ్గిపోయింది దీంట్లో. ఇలా ఉంటుంది మన లోపల. మనకు మోకాలు నొప్పి వచ్చినప్పుడు బాగా తీవ్రంగా ఉన్నప్పుడు పరిస్థితి ఇలా ఉంటుందన్నమాట. ఇది కూడా చెప్పేసుకున్నాం. అలాగే ఫ్రోజన్ షోల్డర్ అంటే మన జాయింట్స్‌కి కానీ, మన కీళ్ళు అంటే ఏదైనా జాయింట్స్ అని చెప్పుకుంటున్నాము. అవి ముఖ్యంగా వాటి పెయిన్ రావటానికి కారణం ఫస్ట్ వయసు రీత్యా ప్రభావం. వయసు రీత్యా ప్రభావాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు. ఎప్పుడంటే మనం కరెక్ట్‌గా డైట్ తీసుకున్నప్పుడు, పోషకాహారాలు తీసుకున్నప్పుడు మనకి దాని నుంచి మనం బయటికి రావచ్చు. నెక్స్ట్ ఏంటంటే మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వ్యాయామం ఒకటి, డైట్ ఒకటి ఈ 2 మెయింటైన్ చేస్తే వయసు వచ్చిన ఎంతో మందున్నారు. 60, 70స్ ఉన్నవాళ్ళు కూడా చాలా ఆరోగ్యంగా ఏ నొప్పులు లేకుండా ఉన్నవాళ్ళు. అలాగే ఆహ్, బరువు అధిక బరువు గూడా లేకుండా ఉండాలి. అధిక బరువు గూడా లేకుండా ఉంటే మనం వాటి నుంచి మనం తప్పించుకోవచ్చు. మనకు ఒక్కసారి నొప్పి వస్తోంది అన్నప్పుడు వెంటనే మనం గమనించుకోవాలి. దాన్ని ఒక నొప్పి రాంగానే ఒక టాబ్లెట్ ఎసేసుకొని ప్రస్తుతం కొన్నాళ్ళకి తగ్గుతుంది. మళ్ళా మొదలవుతుంది. అలా కాకుండా కీళ్ళ నొప్పులు వస్తున్నాయి. మనకేదన్నా ఒక చోట ఎక్కడైనా కొట్టుకుని దెబ్బొస్తే అది వేరు కదా! కొట్టుకొని దెబ్బొస్తే అదే ఆ సమస్య వేర. కొట్టుకోకుండా ఎక్కడాను మనకి నొప్పొచ్చిందనుకోండి. దాన్ని అప్పుడు మనం దాన్ని గమనించాలన్నమాట. మన శరీరాన్ని మనం గమనించుకోవాలి. ఎందుకు నొప్పొచ్చింది అని చెప్పి. ఎప్పుడైతే మనం గమనించుకుంటామో దానికి తగిన కారణాలని మన డైట్ మార్చుకోవాలి. వెయిట్ ఉంటే వెయిట్ తగ్గాలి. ఇలా ఇలా వీటిని మనం చేసుకుంటూ ఉంటే గనుక తొందరగా దాన్ని మనం దాని నొప్పి నుంచి బయట రావచ్చు. దీనికి మోకాళ్ళ నొప్పులకి ఏంటంటే టెస్టిమోనీ ఇవ్వాలంటే నేనే ఇవ్వాలి యాక్చువల్‌గాను. నాకు కూడా జాయింట్ పెయిన్స్ వచ్చాయి మోకాళ్ళ నొప్పులు. ఎప్పుడైతే నాకు ఆ పెయిన్స్ వచ్చాయి, కొన్నాళ్ళు బాధపడ్డాను. నేను పెద్ద పట్టించుకోలేదు వాటి గురించి. కానీ తర్వాత నేను ఎప్పుడైతే నాకు ఈ పెయిన్స్ వచ్చాయని నేను ఒక చోటకెళ్ళాను. అక్కడ మెట్లు ఎక్కలేకపోయాననమాట. అసలు కాలు తీసి కాలు వేయాలన్నా కూడా చాలా బాధ అనిపించింది. ఇప్పుడు నాకు నేను అనుకున్నాననమాట. ఇంత వెయిట్ కూడా ఉన్నానప్పుడు. నేను వెయిట్ ఉన్నాను. ఫుడ్ కూడా చాలా ప్రభావం చూపించింది. అంటే తినేది మనం పులుపులు ఇవన్నీ గూడా. ఇవన్నీ చూపిస్తే సరే ఎప్పుడు శివ సార్ చెప్తుంటారు కదా! పులుపులు తినొద్దు. మీరు మంచి బ్యాలెన్స్‌డ్ ఫుడ్ డైట్ తినండి అని చెప్పి. సార్ చెప్పినట్టే చేశాను యాక్చువల్‌గాను. ఇప్పుడు నాకు జాయింట్ పెయిన్ అనేదే లేదు. నేను దాని నుంచి చాలా రిలీవ్ అయ్యాను. చాలా హెల్తీగా ఉన్నాను నేను. అలాగే మా హస్బెండ్‌కి కూడా తనకి ఏమయ్యేదంటే ఇప్పుడు కాదు. దాదాపు ఒక 20 ఏళ్ల క్రితం. ఈ జాయింట్స్ ఉంటాయి కదా! ఈ జాయింట్స్ ఎక్కడ జాయింట్స్ అయినా సరే వాచిపోయి ఎర్రగా అయిపోయేవన్నమాట. ఎర్రగా అయిపోయినప్పుడు అప్పుడు మేము కొట్టక్కళ్ళు అందరూ వినే ఉంటారు. ఆయుర్వేద వైద్యశాల ఉంటుందక్కడ. అక్కడికెళ్ళాం కొట్టక్కళ్ళెళ్ళినప్పుడు. అక్కడ కూడా వాళ్ళు చెప్పింది అదే. శివ సార్ చెప్పడమే కాదు. వాళ్ళు కూడా ఏం చెప్పారంటే పులుపు అనేది తినొద్దు. అలాగే ఎండు మిరపకాయలు వాడొద్దు అని చెప్పారు. ఎండు మిరపకాయలు ఎందుకు వాడకూడదు? అంటే గనక ఎండు మిరపకాయలు ఇప్పట్లో మనకు కొంచెం అవగాహనొచ్చింది. అందరూ కూడా ఎండు మిరపకాయలు కూడా కడిగి ఎండబెడుతున్నారు. కానీ యాక్చువల్‌గా ఏంటంటే, మనం ఎండు మిరపకాయలని యాస్ ఇట్ ఈస్‌గా తెచ్చేసుకుంటాం. వాటిని ఎండలో పెడతాం మహా అయితే. ఎండ అయిపోయిన తర్వాత వాటిని కారం పట్టిచ్చేసుకుంటాం. అంటే అసలు పెస్టిసైడ్స్ వాడేదే ఎక్కువ మిరపకాయలకని చెప్తూ ఉంటారు. సో, మనం ఎప్పుడైతే మనం వాటిని క్లీన్ చేసుకోలేదో అట్లాగే పట్టిచ్చేసాం. ఆ పెస్టిసైడ్స్ అన్ని దాంట్లోనే ఉన్నట్టే కదా లెక్క. కదా! సో, వాటితోనే కారం పట్టిచ్చేసుకుంటున్నాం. దాంట్లో మసాలా దినుసులు కలుపుతారనుకోండి. ఇవన్నీ ఎంత కలిపినా పెస్టిసైడ్స్ అదొక ప్రభావం చూపిస్తూ ఉంటాయి గదా! సో, వాళ్ళు చెప్పిందేంటంటే పచ్చిమిరపకాయ వాడుకోమని చెప్పారన్నమాట దానికి. మేము కొన్నేళ్ళు చాలా మటుకు ఇప్పటికి కూడా మా ఇంట్లో పులుపు తక్కువే మేము తినేది. చాలా ఏళ్ళు అసలు వాడలేదు. చింతపండనేది వాడలేదు. ఎండు మిరపకాయ అనేది వాడలేదు. తగ్గిపోయింది మా హస్బెండ్‌కి కూడా. రావటం అదంతా తగ్గిపోయింది. సో, మనం ఎప్పుడైతే ఫుడ్ ఫస్ట్ మెయిన్ థింగ్ అనేది ఫుడ్ అండి. మేము మార్చుకోలేము అనేది ఏమీ లేదు.
అసలు మన మనసుంటే మార్గం ఉంటుందని చెప్తుంటారు కదా! మన పెద్దవాళ్ళు. సో, ఆ మనసు పెట్టాలంతే. నేను ఇంకోళ్ళ మీద ఆధారపడకు. ఇప్పుడు వయసొచ్చిందంటే 40 ఏళ్ళు, 50 ఏళ్ళు వచ్చాయి. మనం ఇంకోళ్ళ మీద ఆధారపడకుండా మన పని మనం చేసుకుంటే చాలు. ఇంకోళ్ళకి సహాయం చేయకపోయినా. సో, ఆ థింకింగ్ ఒకటి ఆలోచించండి. నేను ఇంకెవరికీ భారం కాకూడదు అన్నప్పుడు మన పని మనం జేసుకోవాలి అనుకున్నప్పుడు డెఫినెట్‌గా మనం మారాలి అనుకుంటాం. ఒక్క రోజులో ఏది రాదు. అది మాత్రం గ్యారంటీ కదా! నెమ్మదిగా మార్చుకోవాలి. నేను ఒక పూటైనా ఏదన్నా పచ్చి కూరలు తింటాను. తినండి. కీరా తినండి. ఇలా ఏదో ఒకటుంటాయి గదా! లేతే శనగలు నానబెట్టుకొని ప్రోటీన్ తినాలంటే శనగలు రాత్రిపూట నానబెట్టుకొని పొద్దున ఉడకబెట్టేసుకొని తినండి. కదా! కీరాలో సలాడ్‌లాగా ముక్కలేసేసుకొని, ఆ శనగల్లో అవేసుకొని కొత్తిమీరేసేసుకోండి. ఉప్పు లేకుండా తినలేమనుకుంటే ఒక్క చిటికెడేసుకోండి ఉప్పు. తినేసేయండి. టిఫిన్ కిందే వస్తుంది కదా! ఒక బౌల్ తిన్నారంటే ఒక టిఫిన్ కిందే వస్తుంది కదా! సో, అలా నెమ్మదిగా ఒక పూట ఫస్ట్ మొదలుపెట్టి అలా నెమ్మదిగా డైట్ మార్చుకోవడానికి ప్రయత్నించండి. ఓకే. నెక్స్ట్ ప్రోటీన్ ఫోల్డర్ భుజం బిగుసుకుపోవడం. ఈ భుజం అసలు ఇలా కదపలేరనమాట ఎవరు గూడా. అలా భుజం బిగుసుకుపోతూ ఉంటుంది. వైద్యపరంగా ఏంటంటే దీన్ని అడ్హెసివ్ క్యాప్సులైటిస్ అంటారు. అంటే మన భుజానికి ఇక్కడ ఒక క్యాప్సూల్ లాగా ఉంటుందనమాట. చుట్టూతా ఒక క్యాప్సూల్‌కి పైన ఒక పొర ఉంటుంది చూసారా? గట్టిగాను మనం క్యాప్సూల్ యేసుకునేటప్పుడు. అలాగే మన భుజానికి కూడా క్యాప్సూల్ లాంటి ఒక పొర ఉంటుందనమాట. ఇది గట్టి పడిపోతుంది. ఈ పొర అనేది గట్టి పడిపోయి కదలదనమాట. అందువలన గట్టి పడిపోయి వాస్తుంది. ఇన్‌ఫ్లమేషన్ వస్తుందనమాట. వచ్చినప్పుడు అది భుజం కదలిక తగ్గిపోతుందప్పుడు. ఇలా గూడా ఎత్తలేరు. చాలా మంది అసలు ఇలా కనీసం ఇలా గూడా ఎత్తలేరనమాట. అలా అంత ఇదిగా ఉంటుందనమాట. దీనికి కారణం ఏంటంటే డయాబెటిస్, థైరాయిడ్. మనం థైరాయిడ్ అనేది చాలా చోట్లనమాట. ప్రతి దాని దగ్గర మనకు థైరాయిడ్ అనేది మనకొస్తుంది. థైరాయిడ్ సంబంధం. దీనివల్ల ఏంటంటే చేతిలో కదలికలు తగ్గిపోతాయన్నమాట. అలాగే మెయిన్ అండి గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నా గూడా ఈ నేను చాలా మందికి అంటే నేనెందుకు చెప్తున్నానంటే గ్యాస్ట్రిక్ సమస్య గురించి పీవీహెచ్‌లో చాలా మందికి కాల్ చేసినప్పుడు వాళ్ళకి సెన్స్ చేసినప్పుడు ఇక్కడే కాదు. ఇక్కడ కాదు వెనకాల కూడా కొంతమందికి వెన్నులో పట్టేసిందంటూ ఉంటారు చాలా మంది. ఆ వెన్నులో పట్టేయటం గూడా ఏమవుతుందంటే, ఈ మనకి గ్యాస్ అనేది జాయింట్స్‌లోకెళ్ళిపోతూ ఉంటుందండి ఒక్కొక్కసారి. ఆ జాయింట్స్‌లోకెళ్ళిపోయినప్పుడు కూడా ఇవి పట్టేస్తూ ఉంటాయి. సో, అది కూడా గ్యాస్ సమస్య కూడా ప్రధాన కారణం. ఈ జాయింట్స్ పట్టేయటానికి కూడా. అది కూడా మనం ఒక్కటే నేనెప్పుడూ చెప్పేది. మనం ఏదైనా ఒక సమస్య రాంగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మనకు తీవ్ర సమస్య కాదంటే గాని, అసలు మనం ఆ క్రితం రోజు ఏం తిన్నామన్నది మనని మనం గమనించుకుంటే మనకి మనమే హీల్ చేసుకోవచ్చు. మనకు మనమే డాక్టర్‌లవుతాం. మనం తినే మన మనం తినే దాని మీద, మన జీవన శైలి మీద మనకెప్పుడైతే పట్టుంటుందో, అప్పుడు మనకు మనమే ప్రతిదాన్ని గూడా తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ మనకి వెన్నెముకండి. స్పైన్. స్పైన్ మన శరీరానికి నిలబడటానికి మద్దతిచ్చేదనమాట స్పైన్ అంటే గనక మన వెన్నెముక. ఇది మన శరీరాన్ని నిలబడేలా చేస్తుంది, వంగేలా చేస్తుంది, అటు ఇటు తిరగటానికి కూడా మన స్పైన్ మనకు బాగా పనిచేస్తుందనమాట. దీంట్లో మనకి 33 చిన్న ఎముకలుంటాయి. వీటిని వెర్టిబ్రాస్ అంటారు. అలాగే దీంట్లో డిస్కులు గూడా ఉంటాయి. ఈ వెర్టిబ్రాస్‌లో మనకి 33 కదా! ఈ 33లో ఫస్ట్ మనకి ఫస్టు పైన సర్వైకల్ ఉంటాయి, థొరాసిక్ ఉంటుంది, లంబార్ ఉంటుంది, సాక్రమ్ ఉంటుంది. కింద కాక్రస్ అని ఉంటది. ఇది 4 ఉంటాయన్నమాట. కింద మనకి ఈడా పింగళ చూసేటప్పుడు టెయిల్ బోన్ దాకా చేయండి ఈడా పింగళ అని చెప్తుంటాం కదా! ఈ చివర కింద ఉన్న యారో మార్క్‌లో ఉన్న దాకా చేయాలి మనం ఈడా పింగళ చేసేటన్నమాట. ఇవి సాక్రము, కాక్సెక్స్ అంటారు దీన్ని. 4 ఎముకలు మొత్తం కలిపి 33 ఎముకలు ఉంటాయన్నమాట. ఈ వెర్టిబ్రాలు ఏవైతే ఉన్నాయో మధ్యలో ఆరెంజ్ కలర్‌లో యెల్లో కలర్ సర్వైకల్ కింద ఉన్నాయి చూసారా? వాటిల్లో డిస్కులుంటాయి. అక్కడి నుంచి ఇక్కడి వరకు మనకి డిస్కులుంటాయన్నమాట. ఈ డిస్కులు ఏమవుతుందంటే ఎముకకి మధ్య కుషన్‌లాగా పనిచేస్తాయన్నమాట. డిస్క్ అనేది ఎముకకి మధ్య కుషన్‌లా పనిచేస్తాయి. లేదా ఒక షాక్ అబ్జార్బర్స్ లాగా. అంటే ఒకటి ఇలా గబుక్కని మనకేదన్నా ఒక కదలిక ఇలా గట్టిగా ఇలా కుదేసినట్టు కింద పడ్డామనుకోండి.
అప్పుడు అవి కుషన్ లాగా ఒక ఎముక తగలకుండా రెండిటికి ఇది రాకుండా కుషన్ డిస్క్‌లనేవి కుషన్స్ లాగా పనిచేస్తాయన్నమాట. ఈ స్పైన్ అనేది మనకి ముఖ్యంగా శరీరానికి మద్దతిస్తుంది. లోపల ఉన్న స్పైనల్ కార్డ్‌ని రక్షిస్తుందన్నమాట. అలాగే కదలికలకి సహాయపడుతుంది. వెన్నెముకకి సమస్యలు ఎందుకొస్తాయి అంటే గనక ఎక్కువ సేపు కూర్చోవటం మూలంగా కూడా సమస్యొస్తుంది. అలాగే కండరాలు మజిల్స్ బలహీనమైతే గనక మనకి బాగా అది వెన్నెముకకి సమస్యొస్తూ ఉంటుందన్నమాట. ఎందుకు అంటే ఎక్కువ సేపు కూర్చోవటం వలన ఏమవుతుందంటే అందరికి బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువైపోతుందన్నమాట. బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ కూర్చొని ఏమవుతుంది, కూర్చోవటం అనేది మనం ఎప్పుడు ఇలా స్టిఫ్‌గా కూర్చోం గదా! రకరకాల మోడ్స్‌లో కూర్చుంటాం. కాసేపు ఇటు తిరుగుతాం, కాసేపు అటు తిరుగుతాం, కాసేపు ఇటు తిరుగుతాం గదా! ఆ మోడ్స్‌లో ఉండేటప్పటికి దాని వలన ప్రాబ్లమ్ వచ్చేస్తుంది. సరిగ్గా కూర్చోకపోతే మనకి ప్రాబ్లమ్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. అలాగే పూర్ పోస్చర్ సరిగ్గా కూర్చోకపోవడం అన్నమాట మనం. సరిగ్గా కూర్చోకుండా రకరకాలైన భంగిమల్లో కూర్చుంటే గనక ఈ వెన్నెముకకి సమస్య వస్తూ ఉంటుందన్నమాట. అలాగే మొబైల్ చూసేటప్పుడు రకరకాల భంగిమల్లో కూర్చుంటాం. కుర్చీలో కూర్చుంటే కాళ్ళు పైకి పెడతారు. కాసేపు ఇటు తిరుగుతారు, కాసేపు అటు తిరుగుతారు. మొబైల్ ఇటు పెట్టి చూస్తారు, మొబైల్ అటు పెట్టి చూస్తూ ఉంటారు. సో, ఇదో ప్రధాన సమస్య అయిపోయిందన్నమాట మనకి. అలాగే వీక్ మజిల్స్ అన్నమాట. కండరాల బలహీనత అన్నమాట. బలహీనత అంటే ఎప్పుడైతే కండరాలు మనకు మధ్యలో ఇందాక మనం చెప్పుకున్నాం కండరాలకి మజిల్స్ ఉంటాయి. మజిల్స్ ఉండటం మూలంగానే అవి గట్టిగా సపోర్టింగ్ అన్నమాట. అంటే మనకింకా చెప్పుకోవాలంటే ఒక ఇటుక కట్టినప్పుడు మధ్యలో మనం సిమెంట్ ఎలా పెడుతూ ఉంటామో గట్టిగా నిలబడటానికి మజిల్స్ అనేవి మనకి అలా ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. సో, ఎప్పుడైతే ఈ కండరాలు బలహీనమైపోతే గనక మన వెన్నెముకకి సపోర్ట్ తగ్గిపోతూ ఉంటుంది. సపోర్ట్ ఎప్పుడైతే తగ్గిపోయిందో మనకి అది పెయిన్ ఎక్కువైపోతూ ఉంటుందన్నమాట. అలాగే డీజనరేషన్ అంటే గనక అవి డీజనరేట్ అయిపోతూ ఉంటాయి. అంటే వయసు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే డిస్క్‌లు మనకి పలచబడిపోతూ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే పలచబడిపోయే డిస్క్‌లు పలచబడితే కుషన్ తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఈ వెర్టిబ్రాస్ మధ్య అంటే మనకి ఫ్రిక్షన్ అన్నమాట. ఒకటి తగలటం ఇలా ఫ్రిక్షన్ ఎక్కువైపోయి బ్యాక్ పెయిన్ ఎక్కువొస్తూ ఉంటుందన్నమాట. ఇది వెన్నెముకకుండే సమస్యలన్నమాట. స్లిప్ డిస్క్ అంటే ఏంటంటే మనకి వెన్నెముకలో ప్రతి చోట గూడా ఇన్వర్టబుల్ డిస్క్ అనేది ఉంటుందన్నమాట. డిస్క్ అనేది 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి బయట అనేది గట్టిగా పొర ఉంటుంది. దాని లోపల జెల్ అనేది ఉంటుందన్నమాట. ఆ డిస్క్ లోపల ఒక జెల్ అనేది ఉంటుంది. ఈ జెల్ ఏమవుతుందంటే మనకి ఒకదానికి మధ్య ఫ్రిక్షన్ ఎక్కువైపోయి, బరువు ఎక్కువైపోయినప్పుడు జెల్ బయటికొచ్చేస్తుంది. ఇక్కడ చూసారా? ఇక్కడ జెల్ మనకి మూడో దగ్గర జెల్ బయటికొచ్చేసింది చూసారా? అలా జెల్ అనేది బయటికి పొంగుతుందన్నమాట. దీన్నే స్లిప్ డిస్క్ అంటారు. స్లిప్ డిస్క్ లేదా డిస్క్ హెర్నియేషన్ అని అంటారనమాట. డిస్క్ బయటికి వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే, ఆ డిస్క్‌లో ఉన్న జెల్ బయటికి వచ్చినప్పుడు, అది పక్కనున్న నరాల పైన ఒత్తిడి పెంచుతుందనమాట. ఎప్పుడైతే ఆ ఒత్తిడి పెరిగిందో, అప్పుడు మీకు వెన్నులో నొప్పొస్తుంది, లేతే కాళ్ళలో నొప్పొస్తుంది, లేదా తిమ్మిర్లొస్తాయి. కొన్ని సార్లలో సయాటికా పెయిన్ గూడా వస్తుంది. ఈ స్లిప్ డిస్క్ వల్ల ఇన్ని సమస్యలుంటాయన్నమాట. అసలు స్లిప్ డిస్క్‌కి కారణాలెందుకు? మనకెందుకు స కారణాలు స్లిప్ డిస్క్ ఎందుకొస్తుందంటే, అధిక బరువులెత్తడం గానీ, సరిగ్గా కూర్చోలేకపోవడం గానీ, సడెన్‌గా ఒక్కొక్కసారి హ్మ్. సడెన్‌గా ఇలా తిరుగుతూ ఉంటారు. లేదా సడెన్‌గా ఇలా కుదేసినట్టు కింద కూర్చుంటారు. అలా సడెన్ మూవ్‌మెంట్స్ ఏవన్నా ఉన్నా గూడా స్లిప్ డిస్క్ అవుతూ ఉంటుంది. అవి మన డిస్కుల పైన ఒత్తిడి పెంచుతూ ఉంటాయన్నమాట. ఇవి స్లిప్ డిస్క్ గల కారణాలు. అలాగే స్పాండిలోసిస్. ఈ స్పాండిలోస్ అనేది వయసు వల్ల వచ్చే సమస్యే కాదు. మనకి మొబైల్స్ ఎక్కువగా చూడటం వల్ల, సరైన పోస్చర్ లేకపోవటం వలన, వ్యాయామం లేకపోవటం వలన, మన జీవన శైలి సరిగ్గా లేకపోవటం వలన, అలాగే ఈ స్పాండిలైటిస్ అనేది ఎక్కువ ఎవరిలో కనిపిస్తుంది ఈ మధ్యలో? యంగ్ జనరేషన్‌లో కనిపిస్తోంది. ఎందుకంటే ఇవన్నీ చేసేది వాళ్ళే. యంగ్ జనరేషనే. వయసుతో వచ్చేదంటే ఎప్పుడో మామూలుగా 60సో, 70స్‌కి వచ్చినప్పుడు కొంచెం మన ఏజ్ మూలంగా వచ్చేవి కాకుండా ఇప్పుడు జనరేషన్‌లో వచ్చేది వీటన్నిటి వల్లనమాట. మొబైల్స్, సరిగ్గా కూర్చోకపోవటం, వ్యాయామం లేకపోవటం, లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవటం మూలంగా ఎక్కువగా కనిపిస్తుందనమాట. అప్పుడేమవుతుందంటే గనక డిస్క్ పలచబడిపోతుంది. బోన్‌లో స్పర్స్ అనమాట. బోన్‌లో అదేంటి ఫ్రిక్షన్ స్పర్స్ అంటే ఏంటంటే హ్మ్. చిన్న ఎముకల్లాగా వస్తాయన్నమాట బోన్స్‌లో.
స్పర్శ అంటే మనకి ఆల్రెడీ అది ఇదే పగుళ్ళు ఏర్పడి ఒకటి ఇలా పగులు ఇలా బయటికి ఇలా వచ్చినట్టు ఒక ఎముకలాగా బయటకు ఏదైనా ఒక పగిలిందనుకోండి, కొంత లోపలికెళ్ళిపోయి కొంత ఇలా బయటకొస్తుంది కదా! అలా దాన్ని బోన్ స్పర్శ అంటారనమాట. ఆ బోన్ స్పర్శ చెప్తే అలాగే మెడ, నడుము నొప్పి పుడుతూ ఉంటుంది. బోన్ స్పర్శ అంటే ఏంటంటే ఎముకల దగ్గర ఎముకలు ఎము ఎముకలు విరిగినప్పుడు ఒక ముల్లులాగా బయటికొస్తుందనమాట. దాన్ని బోన్ స్పర్శ అంటారనమాట. మెడ మెడ నొప్పి, నడుము నొప్పి 2 వస్తూ ఉంటాయన్నమాట. సో, ఇవన్నీ కూడా మనకి స్పాండిలోసిస్ గల కారణాలు. అలాగే మన భావోద్వేగాలు. మన భా చాలా మటుకు ఇప్పుడొచ్చే రోగాల్లో ప్రతిదానికి భావోద్వేగాలనేవి, మన ఎమోషన్స్ అనేవి చాలా మెయిన్ రీజన్ అయిపోయినాయండి. ప్రతి సమస్యకి ఎమోషన్సే చాలా అంటే ఎమోషన్‌ని మనం కంట్రోల్ లేకపోవటం మూలంగా మన శరీరానికి ఇబ్బందిని మనమే కలుగజేస్తున్నాము. ఎమోషన్ కంట్రోల్ అవ్వట్లేదండి, మా వల్ల కావట్లేదు అంటే గనక ఎక్స్‌పెక్టేషన్ ఎప్పుడైతే ఉంటుందో ఎమోషన్ అనేది డిక్రీజ్ అవ్వదండి ఎవరికీ కూడాను. మనకు మనం ఎక్స్‌పెక్ట్ చేయటం అంటే ప్రతి ప్రతి వాళ్ళని, ప్రతి సిట్యుయేషన్‌ని, ప్రతి దాంట్లో కూడా మన ఎక్స్‌పెక్టేషన్ హై లెవెల్‌లో ఉంటే గనక మనం ఎప్పుడు కూడా ఎమోషన్ అనేది డిక్రీజ్ అవ్వదు ఎవరికీను. శివ సార్ అదే ఎప్పుడు చెప్తుంటారు. మీరు ఉన్నవారు ఉన్నట్టు ఆ స్థితిని అంగీకరించాలి. ఇప్పుడు నాకే ఎందుకొస్తోంది? నేనే ఎందుకు పడుతున్నాను ఈ బాధలు అన్నప్పుడు ఆహ్, మామూలుగా మనకందరికీ చెప్తుంటాం కదా! ఫస్ట్ నుంచి చెప్పేదదే. మనం ఈ జన్మ తీసుకున్నదే గత జన్మని బ్యాలెన్స్ చేసుకోవటానికి. మన చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మనకు దానికి సహకరించడానికే వచ్చారు. అంటే మన కర్మని బ్యాలెన్స్ చేసుకోవటానికే మనమే తెచ్చుకున్నాం. కానీ మనకు తెలీదు. మనం తెచ్చుకున్నాం. మనం ఎందుకున్నారా వీళ్ళు అనుకుంటాం గానీ, మనం తెచ్చుకున్న మనుషులే. మన కర్మను బ్యాలెన్స్ చేసుకోవటానికి మన చుట్టూ ఉన్న వ్యక్తులు మనం తెచ్చుకున్న వాళ్ళే. సో, మరి మనం చేసిన దానికి మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి మనం తెచ్చుకున్నప్పుడు వాళ్ళ గురించి మనం ఎమోషనల్ ఫీల్ అవ్వటం కరెక్టా? రాంగా? అనేది మనకు మనం ఆలోచించుకోవాలి. ఎప్పుడైతే మనకి దీన్ని యాక్సెప్ట్ చేస్తామో, ఓకే. మనకు కర్మను బ్యాలెన్స్ చేయడానికి వస్తాయి. బాధలు, కష్టాలనేవి తట్టుకోవడం చాలా కష్టమే. కానీ ఏంటంటే ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ స్థితిలోకొచ్చామో అంటే ఇక్కడ ఒక చిన్న నేను నిన్న గూడా ఇంకొకళ్ళకి చెప్పాననమాట. అంటే మనం చెయ్యని తప్పుకి అనుభవిస్తున్నాము అని అనిపించిందనుకోండి, అసలు ఆ ఎమోషన్‌ని తట్టుకోలేం మనుషులం. కానీ చేసిన తప్పుకి ఇది అనుభవిస్తున్నాము అన్నప్పుడే అసలు ఎ ఎ ఎ తప్పు మనకేమనిపించదు ఎమోషన్. ఓకే. నేను ఏదో చేశాను కాబట్టి ఇప్పుడు అనుభవిస్తున్నాను అనిపిస్తుంది. అంటే మనం గత జన్మలో చేసిన దానికి ఇప్పుడు అనుభవిస్తున్నాం అని అనుకుంటే గనక మనకి ఎటువంటి ఎమోషన్ ఉండదు. అది మీరు ట్రై చేసి చూడండి కావాలంటే. గతంలో చేశానా? అసలు నేనిప్పుడు చాలా మంచిదాన్ని అనుకున్నప్పుడు మేబీ ఆ గత జన్మ చేసిన మంచి పనులు మనం ఇప్పుడు ఈ మంచి స్థితికి మంచి ఆలోచనకి కారణమవుతున్నాయి. కానీ మనం ఏదో సంథింగ్ రాంగ్ వి డిడ్. దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. సో, ఆ బ్యాలెన్స్ చేసుకోవడానికి మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మన చుట్టూ ఉన్న మనుషులు మనకి సహాయం చేస్తున్నారనుకున్నప్పుడు ఎమోషన్‌ని మనం దాటగలుగుతాం. అదొక్క సిట్యుయేషన్‌లోనే మనం ఎమోషన్ దాటగలం. లేకపోతే ఎమోషన్‌ని దాటలేం. సో, ఎమోషన్‌ని కంట్రోల్ ఉంటేనే మనం మన శరీరం గూడా మన కంట్రోల్‌లో ఉంటుంది. అది మాత్రం ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ ప్రతి వాళ్ళు గూడా యాక్సెప్ట్ చెయ్యాలి. మనని మనం దీంట్లోకి తెచ్చుకోవాలనమాట. సో, ఎప్పుడైతే ఈ భావోద్వేగ సమస్యలున్నాయో, మనకి బలహీనమైపోతూ ఉంటాయన్నమాట ఎముకలు. అలాగే జాయింట్ పెయిన్స్ వచ్చేస్తూ ఉంటాయి. స్ట్రెస్ మూలంగా కార్టిసాల్ పెరుగుతుంది. ఎప్పుడైతే కార్టిసాల్ పెరిగిందో మన శరీరం బలహీనమైపోతుంది. సో, ఇన్ని అంటే మనం ఫస్ట్ నుంచి చెప్పుకున్న కారణాలన్నీ దీంట్లో ఉన్నాయి. ఈ ఎమోషన్స్ అని. మాక్సిమం ఇప్పుడు జనరేషన్‌లో అంటే వయసు పెరిగిన కొద్దీ పిల్లలు చూడట్లేదు అనే అభద్రత ఒకటి. అలాగే భార్యాభర్తల మధ్య రిలేషన్ లేకపోవటం ఒకటి. పిల్లలు సరిగ్గా చదవట్లేదు, పిల్లలు మాట వింటల్లేదనే ఎమోషన్స్ ఒకటి. ఎటు చూసినా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అవే ఎమోషన్స్ అన్నమాట. సో, అంటే మనం ఒక తల్లిగా, తండ్రిగా, కూతురుగా, అత్తగారిగా, మామగారిగా మనం చేసే బాధ్యత మనం చేస్తున్నామా? చెయ్యట్లేదా? అనేది 100% మనకి మనం ఆలోచించుకున్నప్పుడు ఎమోషన్స్‌ని తగ్గించుకోవచ్చు. మనం 100% ఇచ్చామా లేదా అన్నది ఒక్కటి ఆలోచించండి ప్రతి వాళ్ళు. మనం 100% చేసినప్పుడు ఎదుటి వాళ్ళు మారకపోతే మనం ఏం చేయలేం దానికి. మనం చేసే పని మనం కరెక్ట్‌గా చేస్తున్నామా లేదా అన్న దగ్గర మనం స్టిక్ ఆన్ అయ్యి ఉండాలి. అదొకటి ఆలోచించండి ప్రతి వాళ్ళు కూడా. ఓకే. నెక్స్ట్ బలమైన ఆహారం. ఫుడ్. ఫుడ్ కూడా చాలా బాగా మనకి ఉపయోగపడుతుందండి. ఫుడ్డే మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట మనం తీసుకునే ఫుడ్.
చాలా మటుకు పులుపు తింటూ ఉంటాం మనం. తినకూడనివి ఫస్ట్ తినకూడదు చెప్తాను. పులుపు, పులిహార, సాంబారు, పచ్చళ్ళు, ఇంకా పులుపు మామిడికాయ పచ్చడి. ఏ పచ్చడిలో అయినా చింతపండేస్తాంగా. పులుపు లేకుండా ఏ పచ్చడి చెయ్యం గదా! పులుపు, నిమ్మకాయి. మొన్న మనం చెప్పుకున్నాం గ్యాస్ట్రిక్ దాంట్లో. మన శరీరం ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ జీర్ణం చేస్తుంది. తర్వాత ప్రోటీన్ జీర్ణం చేస్తుంది. తర్వాత ఫైబర్. అందుకని మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఫుడ్ తినేటప్పుడు ఫస్ట్ ఫైబర్ తినాలి. తర్వాత ప్రోటీన్ తినాలి. తర్వాత కార్బోహైడ్రేట్స్ తినాలి. అంటే మనం లాస్ట్ ఏం తిన్నామో అది ఫస్ట్ డైజెస్ట్ చేస్తుందనమాట మనకి బాడీ. మనం ఈ మధ్యలో మనం పులుపు ఎక్కడ డైజెషన్ గురించి చెప్పలేదు నాకు. నేను చాలా చాలా చోట్ల వెతికాను శివ సార్ చెప్పినప్పుడు. శివ సార్ ఎప్పుడు యాక్చువల్‌గా ఎప్పుడు 2018, 19 నుంచి ఆయన ఎప్పుడొచ్చినప్పుడు గూడా ఆంధ్ర ఫుడ్ వరస్ట్ ఫుడ్ అన్నప్పుడు నాకు కూడా అబ్బా! ఈయనేంటి ఎప్పుడొచ్చినా గూడా ఇదే చెప్తాడు అసలు అని జెప్పి మళ్ళా మొదలుపెట్టారురా బాబు అనిపిచ్చేది నాకు. ఆ! ఆయన చెప్తున్నప్పుడు. కానీ ఎప్పుడైతే నేను నా డైట్ మార్చుకుని అది చేసినప్పుడు నాకనిపించింది అలాగే నేను ఈ చెప్పడానికి ఫుడ్ గురించి నేను దీంట్లో సెర్చ్ చేసినప్పుడు కూడా పులుపు అనేది ఎక్కడ డైజెషన్ గురించి చెప్పలేదు మన శరీరాన్ని గురించి. సో, పులుపు జంతువులు అవి కూడా అసలు పులుపు అనేది తినంగానే నోట్లో పెట్టుకొని ఊసేస్తాయని చెప్తారు. సో, అది నిజమే కరెక్టే. పులుపు అనేది మరి మన పూర్వం మనకి చెప్పారు అన్నది ఏమో మరి నాకు తెలీదు గానీ, దాని గురించి ఎందుకు చెప్పారంటే వాళ్ళంత కాయ కష్టం చేసి, వాళ్ళంత చెమటోడ్చి పని చేసేవాళ్ళు కాబట్టి, వాళ్ళ శరీరం దేన్నైనా డైజెస్ట్ చేసేదేమో. ఇప్పుడు మనం సుకుమారుల్లాగా పెరుగుతున్నాం గదా! మనమేం పెద్ద మన ఎమోషన్స్ మూలంగా, మన ఫుడ్ మూలంగా మన శరీరానికి అనారోగ్యం తెచ్చుకుంటున్నాం గానీ, మామూలుగా అనారోగ్యం అంటూ ఎక్కడ రావట్ల. మనం ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉండి, దాని గురించి ఆలోచించి, దీని గురించి ఆలోచించి, అనవసరమైన స్ట్రెస్ తీసుకొని, వీటి మూలంగా మన శరీరం పాడైపోతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ పులుపనేది తగ్గించాలి. అసలు పులుపు తినకూడదు. మీరొకసారి ఆలోచించిన మీరు చింతకాయ చెట్టు కింద మీరెక్కడైనా చూడండి. బయట రోడ్డు మీదెళ్తున్నప్పుడు మీ పల్లెటూళ్ళల్లో ఉంటే మీకు ఆ చింతకాయ చెట్టు కింద ఏదన్నా ఒక చెట్టు పెరుగుతుందా? పెరుగుతుందా అండి? చింత చెట్టు కింద ఏదైనా చెట్టు పెరుగుతుందా? అస్సలు పెరగదు. ఏ చెట్టు పెరగదు. చింత చెట్టు కింద ఏ చెట్టు పెరగదు. సో, మనం గూడా పులుపు అనేది నెమ్మదిగా తగ్గించుకోండి. ఒకేసారి తగ్గించమంటే పులిహార తినాలి. ప్రసాదం తెచ్చారు. ప్రసాదం లాగానే తినాలి. ఇంట్లో గూడా పండగలకి పులిహార ఓ డబ్బా చేసేది, ఓ చిన్న గ్లాసుడు చేయండి. అందరూ ప్రసాదంలా తినండి. అంతే. అలా నెమ్మదిగా తగ్గించుకోవాలి. అలాగే కొంతమంది లోపల బయటికి చెప్పలేరు. ఫ్రీక్ ఔట్ అవ్వలేరు కొంతమంది కోపాన్ని. ఆ కోపం గూడా చాలా ప్రాబ్లమ్ అయిపోతుంది. ఆ కోపం మూలంగా గూడా వాళ్ళసలు అది లోపల గ్యాస్ట్రిక్ సమస్యొస్తుంది, ఎసిడిటీ సమస్యొస్తుంది. దానివల్ల జాయింట్ పెయిన్స్ ఒస్తాయి. ఇవన్నీ వస్తాయి. కోపం గూడా తగ్గించాలనమాట. అలాగే అధిక ఉప్పు అంటే పచ్చళ్ళలోనే గదండీ మనం ఎక్కువ ఉప్పు వాడతాం. ఎందుకంటే అది నిల్వ ఉండాలని చెప్పనమాట. అలాగే కూల్ డ్రింక్స్, ధూమపానం, మద్యం ఇవన్నీ కూడా తగ్గిచ్చేయాలి. సో, మరేం తినాలి మనం? అంటే గనక ఎముకలు బలంగా ఉండాలంటే గనక మనకి ఇది కావాలి. ఐరన్ కావాలి. కాల్షియం కావాలి. సో, ఆకుకూరల్లో ఉంటుంది కాల్షియం. ఆకుకూరలు రోజు ఒక కట్ట ఆకుకూర తినాలి అని చెప్పండి. దానివల్ల మీరు ఆకుకూర తింటే ఇమ్యూనిటీ గూడా పెరుగుతుంది మీకు. అంటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. సో, మనకి చాలా ఇది రోగనిరోధక శక్తి అంటే మాటికి జలుబులు, దగ్గులు ఇవి వైరస్, బాక్టీరియాలు ఇవేమి ఇన్ఫెక్ట్ అవ్వవనమాట. సో, ఆకుకూర తినండి. రోజుకొక ఆకుకూర తినండి. అలాగే పాలు, పెరుగు, రాగులు, నువ్వులు గూడా. నువ్వులేం చేస్తారంటే వేయించుకొని పక్కన పెట్టుకోండి ఓ డబ్బాలో. కూర చేస్తున్నారు ఒక స్పూనేసేసేయండి. లేతే చట్నీ చేస్తున్నారు దాంట్లో ఒక స్పూనెయ్యండి. లేదు ఏమీ చేయట్లేదు ఒక స్పూన్ నోట్లో ఏసుకోండి. అలా చేయండి. నువ్వులు రోజు ఒక స్పూన్ తినాలి అనేది పెట్టుకోండి. మీరే గాదు మీ చిన్న పిల్లలు, ఆడపిల్లలు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళకి కూడా రోజు ఒక స్పూన్ పెట్టడం అలవాటు చేసుకోండి. అంటే ఒక టాబ్లెట్ ఏసుకున్నట్టు. టాబ్లెట్ ఏసుకోవాలి అని కంపల్సరీ వేసుకుంటాం గదా! మర్చిపోకుండాను. ఇంట్లో వాళ్ళు కూడా గుర్తు చేస్తారు. టాబ్లెట్ ఏసుకున్నావా అని. కదా! అలాగే మనం గూడా చిన్న పిల్లలకి ఇప్పటి నుంచి ఒక స్పూన్ నువ్వులు తిన్నావా అని అడగటం అలవాటు చేయండి. ఓకే. ఆకుకూరలు, పప్పులు, బాదం ఇవన్నీ గూడా ఉంటాయన్నమాట. అలాగే ఇంకోటి లాస్ట్‌ది సూర్యకాంతి వైటమిన్ డి.
వైటమిన్ డి ఉండాలి, వ్యాయామం ఉండాలి. ఇవన్నీ కూడా ఉంటేనే మనం ఎముకల్ని, జాయింట్స్ ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడం అన్నమాట. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని ముఖ్యమైన విషయాలు మనం గుర్తుంచుకోవాల్సినవి ఏంటంటే ఫస్ట్ సరైన పోషకాహారం తీసుకోవాలి. వైటమిన్ డి ఉండాలి. దానికోసం మన సూర్యరశ్మిలోకి కొంతసేపు మనం ఉండాలన్నమాట. సూర్యకాంతి మన మీద పడాలి. అలాగే వ్యాయామం నియమితంగానే 30 మినిట్స్ చేయండి. ఒక 10 మినిట్స్‌తో మొదలుపెట్టండి. నెమ్మదిగా ఒక 15 డేస్ 10 మినిట్స్ చేయండి. నెక్స్ట్ 15 డేస్ 15 మినిట్స్‌కి మార్చుకోండి. అలా ఒక్కొక్క 5 మినిట్స్ మార్చుకుంటూ వెళ్ళండి. కానీ చెయ్యాలి. కంటిన్యూగా అన్నమాట. అంటే మీరు ఒక రోజు చేసి ఇంకో రోజు అలా కాదు. కంటిన్యూటీ ఉండాలి ఏదైనా సరే. కంటిన్యూటీ ఎప్పుడైతే ఉందో మనకి అప్పుడే దేని నుంచైనా మనం లాభం పొందగలుగుతాం అన్నమాట. కనీసం రోజు కంపల్సరీ చేయాలి. అలాగే కూర్చునేటప్పుడు సరైన పోస్చర్ ఉండాలి. కరెక్ట్‌గా కూర్చోవాలి. ఇలా అటు అటు వంగుని, ఇటు వంగుని భంగిమలు పెట్టకూడదనమాట. కరెక్ట్‌గా కూర్చోవాలనమాట. అలాగే స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఎందుకు ఇవన్నీ చేయాలంటే భగవంతుడు మన శరీరం మనకి ఒక అమూల్యమైన బహుమతి. మీరొకసారి ఆలోచించారంటే అసలు డైజెస్టివ్ సిస్టము ఇవన్నీ వీటి గురించి మీరు మన హార్ట్ 24 గంటలు కొట్టుకోవటం. ఆ డైజెస్టివ్ సిస్టమ్‌లో మొన్న చూసాం అసలు ఫుడ్ లోపలికెళ్తుంది. అది లోపలికెళ్ళి దాంట్లో ఉన్న వేస్ట్ ఒకవైపు ఎళ్తుంది. ప్రోటీన్స్ ఒకసారి అబ్జార్బ్ అవుతాయి. అసలు ఇవన్నీ ఎంత ఎంత అమూల్యమైనదో గదా! మన శరీరం మరి. మనం బంగారం కొనుక్కుంటాం, వజ్రాలు కొనుక్కుంటాం. బీరువాలో పెట్టుకుంటామా లేదా? అసలు అమ్మో! ఎవడైనా ఎత్తుకుపోతాడేమో అని చెప్పి బీరువాలో పెట్టేసుకొని లేతే లాకర్స్ తీసుకొని అక్కడ పెట్టుకుంటాం. మన శరీరం మనకెంత అమూల్యమైనదో కదా! మరి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నామా మనం? లేదు కదా! ఇష్టం వచ్చినట్లు వాడేస్తున్నాం. అదే బంగారం ఇష్టం వచ్చినట్లు వాడమనండి. ఆహా! ఆ శరీరం గూడా ఒక భగవంతుడు మనకిచ్చిన అమూల్యమైన బహుమతి. అంతే కదండీ! మనం పుట్టేటప్పుడు ఎవరికీ అనారోగ్యం లేదు గదా! ఆరోగ్యంగా పుట్టాం. మరి ఎంత మంచి శరీరాన్ని ఇచ్చాడు మనకి. దాన్ని మనం ఇలా తయారు చేసుకుంటున్నాం. సో, టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. శరీరాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. మన బాధ్యత. మన బాధ్యతని మనం నిర్వర్తించాలి కదా! సో, అందరికీ ఇది. మీకు అందరికీ అర్థమైందనుకుంటున్నాను. మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు థాంక్ యూ అండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే గనక చెప్పండి. మాట్లాడదాం. మేడం మోకాళ్ళ నొప్పి ఎక్కువగా ఉంది. మనం డాక్టర్ వీడియో ఒకటి ఉంటుందండి. ఒక డాక్టర్ గారు చెప్పారు ఫుడ్ గురించి. అది కూడా వినండి ఒకసారి. ప్లే చేయమన్నా. తెలుగు వారి ఫేవరెట్ 5 ఫుడ్ ఐటమ్స్, కానీ ఇవి తింటే విపరీతమైన గ్యాస్ వస్తుంది. ఏంటో తెలుసుకోవటానికి చివరి దాకా చూడండి. నెంబర్ 1, ప్రతి ఇంట్లో పండక్కి చేసుకునే పులిహార. దీంట్లో ఉండే చింతపండు, ఇంగువ, నూనె పదార్థాల వల్ల రిఫ్లెక్స్ మరియు గ్యాస్ట్రైటిస్ రెండింటిని కూడాను పెంచుతుంది. నెంబర్ 2, మైసూర్ బజ్జీ, పూరి. రెండిట్లోనూ మైదా పదార్థాలు, నూనె ఎక్కువగా ఉండటం వల్ల రిఫ్లెక్స్ అనేది మరింత పెరుగుతుంది. నెంబర్ 3, సాంబార్. సాంబార్లో వాడే పప్పు, చింతపండు, సాంబార్ మసాలా, ఇంగువ ఇవన్నిటి వల్ల ఆల్రెడీ గ్యాస్ ఇబ్బంది పడుతున్న వాళ్ళు మరింత ఇబ్బంది ఫేస్ చేస్తారు. నెంబర్ 4, పల్లీ చట్నీ. పల్లీ చట్నీలో ఉండే నూనె పదార్థాలు ఎక్కువ. దాంతోపాటు పల్లీ చట్నీ చేసేటప్పుడు చింతపండు వేయటం వల్ల గ్యాస్ పెరుగుతుంది. నెంబర్ 5, మిరపకాయ బజ్జీ. దాంట్లో వాడే పచ్చిమిర్చి వల్ల, శనగపిండి, దాంట్లో నూనె కూడా ఎక్కువ ఉండటం వల్ల గ్యాస్ విపరీతంగా పెరుగుతుంది. చూసారండి? డాక్టర్స్ కూడా చెప్తున్నారు ఇప్పుడు ఈ మధ్య చింతపండు తినొద్దు అనేది. ఓకే అండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి సార్. ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా చెప్పండి. డౌట్స్ ఏం లేవండి ఎవరికీను? అర్థమయిందా పోనీ కనీసం? మేడం మోకాళ్ళ నొప్పి ఎక్కువగా ఉందండి. ఎవరికి సార్? మోకాళ్ళ నొప్పి ఎక్కువగా ఉంది. మోకాళ్ళ నొప్పి ఎక్కువగా ఉంటే హీలింగ్ చేసుకునేటప్పుడు మీకు దగ్గర వ్యాండ్ ఉందా సార్? ఉంది మేడం. మరి హీల్ చేసుకుంటున్నారా? ఏ విధంగా హీల్ చేసుకుంటున్నారు? మామూలుగా నా మోకాళ్ళ నొప్పి తగ్గడానికి ఎంత శక్తి అవసరమో అంత శక్తి వినియోగించుకుని దానిలో నెగిటివ్ ఎనర్జీ తీసి పాజిటివ్ ఎనర్జీ నింపి కార్టిలేజ్ పదార్థాన్ని ఉత్పత్తి చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.
మీరు హీలింగ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఆరా క్లెన్సింగ్, గిడాపింగ్ ఇవన్నీ చేసుకుంటారండి? ఆ, అంటే చేరడం ఎప్పుడే చేరా కానీ మొన్న సీరియస్ గా మొదలెట్టింది. సార్ కాదు సార్, ఎప్పుడైనా హీలింగ్ స్టార్ట్ చేసుకునేటప్పుడు ఆరా క్లెన్జింగ్ చేసుకోవాలి, ఇడాపింగ్ లా చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్నాక మనకి 7 ప్రధాన చక్రాలు ఉంటాయి కదా, మన వాటిని కూడా మనం హీల్ అండ్ కండిషన్ చేసుకున్నాకే మన సమస్యని హీల్ చేసుకోవాలి. ఓహో. ఎందుకు అంటే గనక సంబంధిత చక్రాల్లో ఎనర్జీ బ్లాక్. మీరు కుడికాలు నొప్పి అనుకోండి, మీకు కుడి అరికాలు పాత చక్రం మీకు బ్లాక్ అయిపోయింది అనుకోండి, మీరు ఎంత హీల్ చేసినా కూడా అది వేస్టే, అవదు. సో 7 ప్రధాన చక్రాలు, 2 అరచేతి చక్రాలు, 2 అరికాల చక్రాలు, లోయర్ మోస్ట్ చక్ర అది కూడా హీల్ చేసుకున్నాక, హీల్ అండ్ కండిషన్ చేసుకున్నాక అప్పుడు మీరు మీ సమస్య ఏది ఉందో ఆ సమస్యని హీల్ చేసుకోవాలి. అలాగే మోకాల్ని హీల్ చేసేటప్పుడు మోకాలు ఇలా ఉందనుకుంటే, మనకి మధ్యలో ఉందనుకుంటే, కుడివైపు ఎడం వైపు, ముందు వెనక, మధ్యలో భాగాన్ని మొత్తం 5 భాగాల్ని చేసుకోవాలి. పక్కన 2 పక్కల, కుడి ఎడమ, ముందు వెనక, మోకాలు మధ్యలో, అలాగే కార్టిలేజ్, వీటన్నిటినీ కూడా హీల్ చేసుకోవాలి. ఎప్పుడు అంతే, దేనికైనా సరే సార్, దీనికే కాదు, ఏ సమస్య వచ్చినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన అన్ని చక్రాలు హీల్ అండ్ కండిషన్ చేసుకోవాలి సార్. అవి బ్లాక్ అయిపోయి ఉంటే కనుక ఎంతసేపు మీరు హీల్ చేసినా కూడా టైం వేస్ట్ అయ్యేటప్పటికే అది అవుతుంది. అందుకని ఫస్ట్ ఎప్పుడు కూడా ఆరా క్లెన్సింగ్ చేసుకోవాలి, ఇడాపెన్ చేసుకోవాలి, చక్రాలను హీల్ అండ్ కండిషన్, మెయిన్ చక్రాస్ అన్ని హీల్ అండ్ కండిషన్ చేసుకుని అప్పుడు చేసుకోవాలి. నేనే ఒక వీడియో పెట్టాను, సైనస్ కి ప్రాబ్లమ్ హీల్ చేసుకోవాలి అంటే కనుక సైనస్ ఉంటుంది మన బొగ్గల్లోనూ, మనకి కణతల దగ్గర ఇదంతా ఉంటుంది. దానికి మెయిన్ చక్రం ఏంటి? ఆజ్ఞా చక్ర. అంటే ఆజ్ఞా చక్రాన్ని హీల్ అండ్ కండిషన్ చేసి తర్వాత సైనస్ ని హీల్ చేసుకోవాలి. అలాగే ఏదైనా సరే, ఏ సమస్య చేయాలన్నప్పుడు మీకు ఎవరికైనా పొట్ట డైజెస్టివ్ సిస్టమ్ సమస్య కానీ, మనకి ఫిజికల్ స్టమక్ ఏదైనా సమస్య ఉన్నప్పుడు మణిపూర్ చక్రాన్ని హీల్ అండ్ కండిషన్. అందుకని ఇవన్నీ మనకు ఏ చక్రాన్ని హీల్ చేయాలన్నది తెలియదు కాబట్టి మొదటే అన్ని చక్రాలని హీల్ అండ్ కండిషన్ చేసేసుకుంటే అప్పుడు మీరు సంబంధిత సమస్యను చేసుకోవచ్చు. ఓకే అండి మేడం, ఇప్పుడు పులుపు తినకూడదంటే, ఇప్పుడు పులుపు చింతపండు బదులు మామిడికాయ, నిమ్మకాయ, ఉసిరికాయ ఇవన్నీ వాడచ్చన్నారు. దబ్బకాయ, నారింజకాయ. అవి కూడా పులిపే సార్. అసలు మీ మోకాళ్ళ నొప్పులకి అసలు తినకూడదు సార్. అంటే పెద్దవాళ్ళని కాదని నేను చెప్పలేదు, కానీ అందరికి 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చేసాయి కదా, మనం ఇన్నాళ్ళు తిన్నాం కదా, ఇప్పుడు తినకపోతే ఏమైంది కదా. అదేనండి, అంటే నేచురోపతిలో పులుపు చింతపండు వాడకూడదు, కానీ చింతపండు బదులు మామిడికాయ సీజన్ లో మామిడికాయలు, ఉసిరికాయ సీజన్ ఉసిరికాయలు అవి వాడుకోవాలి. తర్వాత చింతపండు బదులు టమాటాలు వేసుకోమని. PPH లో అవేమీ తినద్దని చెప్తారు సార్ శివ సార్. నేను చెప్పింది 100% కరెక్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి అందరూ పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ అండి, నమస్తే.